నువ్వు అభివృద్ధి పొందాక ఎలా ప్రవర్తిస్తున్నావు? After you have reached your abundance, how do you behave after you're full? చాలా మంది విడుదల పొందుకుని బయటకొస్తారు, Many people receive their deliverance and they come out ఆశీర్వదింపబడతారు, and they would be blessed. అన్ని విషయాలుగా మార్చుకుని బయటకు వస్తూ ఉంటారు. They keep changing and transforming their minds అంతా నేర్చుకుంటారు, and they keep learning అన్ని మార్చుకుంటారు. and they keep changing. బయటకు వచ్చిన తర్వాత అంతా బాగుంది అన్నాక నువ్వు ఏ విధంగా అభివృద్ధి పొంది బయటకు వచ్చావో ఆ విధంగా ప్రవర్తిస్తున్నావా లేదా? After you are full and after you have been delivered from all your problems and in your abundance, are you really thanking God? ఇశ్రాయేలు జనాంగము అన్ని బాగున్నాక దేవుని మర్చిపోయేవారు. The Israelites, after knowing everything, after being blessed in all ways, they soon forgot the Lord and His works. ఇదే వాళ్ళు బాగా అభ్యాసం చేసుకున్నారు. And they were meditating and they were continuously behaving like this. బాగోనప్పుడు దేవుడి తట్టు తిరిగేవారు. When they were not well, they used to turn towards God. అంత సమాధానం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయేవారు. And when they had peace and they were blessed, they soon forgot the Lord God. మరి వారి ఆత్మీయ అభివృద్ధిలో వాళ్ళ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది మీకు ఈ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. And in their spiritual progress or abundance, we see how they were behaving. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనదండి. ఇది ఎవ్వరు కూడా రియలైజ్ అవ్వరు ఇలాంటి విషయాల్లో. Many people do not realize, though it's very important to all of us. అంటే మేలుకు తగినట్లుగా నువ్వు ఏ విధంగా దేవుని నేర్చుకున్నావో, ఏ విధంగా నువ్వు మార్చుకుంటూ వచ్చావో దాన్ని నిలబెట్టుకుంటూ ఏ విధంగా నువ్వు ముందుకు సాగుతున్నావో అన్నది నీకు తెలియాలి. You should know the reason why you have come and how you are moving forward. You should know very well. అంటే నీ జీవితం ఈసీజీ మిషన్ లాగా ఉండకూడదు. It should not be like a graph that goes up and down like an ECG అంటే machine. పైకి కిందకి వెళ్తూ ఉంటారు. Your spiritual journey should not be with ups and downs. కన్సిస్టెన్సీ లేకుండా నువ్వు దేవుని నమ్ముతున్నావు అంటే అలా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా పడటం లెగడం జరుగుతుంది అని అంటే ఎక్కడికి వచ్చారు, ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరిని సేవిస్తున్నారు? Your spiritual consistency should be in the upward direction, not spiritual consistencies of up and down. If that's the case, whom are you worshipping and whom are you believing? హిజ్కియా గురించి నేర్చుకున్నారు. We heard about Hezekiah. ఏ విధంగా అతను రోగిగా ఉన్నప్పుడు తన మంచి ప్రవర్తనని దేవుడి దగ్గర పెట్టి తన స్వస్థత తెచ్చుకున్నాడు వెళ్ళి. He felt sick, but then he turned towards God and he was healed. ఆ కాన్ఫిడెన్స్ ఉందా? Do you have that confidence? అంటే తన ప్రవర్తనని ముందు పెట్టుకున్నాడు. He kept his character before the Lord. నీ యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నానో, నువ్వు చెప్పినట్టుగా ఏ విధంగా నేను నేర్చుకున్నానో, నువ్వు చెప్పినట్టుగా ఏ విధంగా మార్చుకున్నానో, ఏ విధంగా నీతిగా జీవించానో ఇవన్నీ జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాలు మరలా ఆయుష్ ఇవ్వడం జరిగింది. He cried out to the Lord and said, Lord, consider the way I have been, how I've been growing, how I've been following your ways. And when he cried out to the Lord extended his lifespan to 15 years. ఆ స్థాయిలో ఉండాలి. You need to be like that. ఎందుకంటే చాలా మంది ఆ స్థాయిలో ఉండాలి అని అంటే తన విశ్వాసాన్ని తన పరీక్షించుకున్నాడు. He was examining and testing his own faith and faithfulness. తన ఆలోచనని He పరీక్షించుకున్నాడు. was examining his way of thinking. ఎదుటి వారిని ఈ విధంగా అడుగుదామని అనుకుంటున్నానే, ఇలా అడగడం వల్ల నేనేం పొందుకుంటానని ఒక ప్రశ్న వేసుకున్నాడు. He used to question, I'm going to ask this, but is it going to really cause hurt to him, harm to him? He used to analyze like that. మరి అంత చక్కగా స్వస్థత పొందుకున్నాడు కదా. He indeed received healing. మరి దానికి తగ్గట్టుగా అతను ప్రవర్తించాడా లేదా? But did he continue to behave further? ఈ లోకంలో ఏముందిలే అని అనుకుంటారు చూసారా, అదే డేంజర్. In this world, when you say, what's a big thing, what is it's not a big thing, those things are considered to be dangerous. అంతే, ఏముందిలే పోతది అంతే. What's a big deal? It's nothing a great thing. It's a small thing. When you think like that, those things will be having more problems. ఆ చిన్న విషయంలోనే ఇతనికి ప్రాబ్లం వచ్చి పడింది. Those minute things landed Hezekiah into problems. 2 Chronicles 32 verse 24. 2 Chronicles chapter 32 verse 24. రెండవ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 24వ వచనము. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి
అతనికి సూచన ఒకటి దయచేసెను. ఈ విధంగా స్వస్థత చేశారు. This is how the Lord healed him. మరి దేవుడి దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకున్నాక నేను ప్రార్థన చేయగలను, నేను వాక్యం చెప్పగలను, ఇవన్నీ నేను చేయగలను అని తర్వాత ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటే తన పొందుకున్న స్వస్థతకి తన మాట్లాడుతున్న మాటలకి ఏదైనా కనెక్షన్ ఉందా? After being healed, when a person says, even I know the word of God, even I can pray, even I can heal, is there any comparison to the way he was healed and the way he was behaving? ఆ స్థలంలో ఆ ప్లేస్ లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. You need to examine yourself. You need to replace instead of Hezekiah. భయంకరమైన పరిస్థితిలో దేవుడి దగ్గరకు వస్తారు. You have come to the fold of Christ in a very dangerous ఎక్కడ situation. సోర్స్ దొరకనప్పుడు దేవుడి దగ్గరకు వస్తారు. When there was no source, you were healed and delivered. అప్పుడు దేవుడు వారికి స్వస్థత విడుదల కలుగచేసి చిన్న బిడ్డని కాపాడినట్టు వాళ్ళని సాకుకుంటూ తెచ్చుకుంటారు. And God heals them with love and affection as he shows pity on the little సడన్ children. గా ఎవరో ఒకరు ఎంటర్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడతారు. And suddenly another person enters and corrupts their thinking. మాట్లాడిన వెంటనే వాళ్ళ మనసు మారిపోతుంది. And immediately they want to give heed to those negative speech. హిజ్కియాకి అతని మనసులో ఏముందో తెలుసుకోవాలని చెప్పి కొంతమంది రాజులను పంపించారు అక్కడికి. And to test what is there in Hezekiah's heart, God had sent some of the kings. అలాగే చాలా మంది జీవితాల్లో స్వస్థత పొందుకున్న కూడా చాలా మంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు. And after you receiving healing and deliverance, many people will come to your life too. దేవుడు హీలింగ్ చేశారు, అక్కడికి వెళ్ళడమే జరిగిందని కాదు కదా, దేవుడు ఎక్కడైనా చేయగలుగుతారు. వాళ్ళ మాటలు ఇలా ఉంటాయి. This is how they would speak. God can heal anywhere. It was just a coincidence that you got healed in that particular place. కదమ్మా, దీనినే మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు అని అంటారు. This is exactly what is called as they did not behave wisely or in a good way. అటువంటి ప్రవర్తన ఎవరిలో ఉంది? Is there anybody like this? సాతానులో ఉంది. It was there in Satan. సాతాను దగ్గర దేవుడు ఏమన్నారు? What did God say to Satan? నువ్వు ఎంతో అభిషేకము పొందిన కెరూబు వలె ఉన్నావు, మంచిగా ఉండేవాడివి, దేవుని సన్నిధిలో తిరుగుతున్న వాడివి, నీలో ఆ పాపము గర్వము రానంతసేపు యథార్థవంతుడిగా ఉన్నావు నా దగ్గరికి అని స్టేట్మెంట్ And ఇచ్చారు. God made a statement towards Satan telling you are that anointed cherub and there was very good things in you till sin was found in you. కదా, చూడండి ఐజయా 38 verse 1 to 8. ఐజియా 38 verses 1 to 8. ఏషియా 38వ అధ్యాయము మొదటి 8 వచనములు. ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకువు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. అంతవరకే. ఏ విధంగా అతనికి స్వస్థత ఇచ్చి నిన్ను కాపాడుతాను అని చెప్పానన్నారు. అందుకనే చాలా మందికి స్వస్థత ఇచ్చాక చంటి బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటాం జరిగింది. చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఇక్కడ. After being delivered and being healed, God took care like a little child. Many of you would have had the same experience. వాళ్ళు స్వస్థత పొందుకున్నారంటే చంటి బిడ్డలతో సమానము. If they have received healing, they are like little children. ఇది జరుగుతుంది, అది అనుభవ జ్ఞానంతో మాట్లాడుతున్నాం మీతో. And this took place, and out of experience many people would have faced. వచ్చారా వెళ్ళిపోయారా అని అనుకుంటే ఈ స్థలం కరెక్ట్ కాదు, నేనే చెప్తున్నా. This place is not right for you if you are just walking in and just walking out. ఇక్కడ వచ్చారంటే వాళ్ళ జీవితానికి, వాళ్ళ ఆత్మీయ జీవితానికి న్యాయం జరగాలి. And when you come over here, their spiritual progress and your well-being and always have to be seen. అలా వెళ్తున్నప్పుడు మీకు బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, లేదని చెప్పాను. When people walk away or when you're walking in the right way, there will be a little bit of struggle. నేర్చుకోవాలి, మార్చుకోవాలి కదా. Because you have to change and you have to listen. స్వస్థత పొందుకున్న తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారా అన్నది మీకు చెప్తున్నాను నేను. I'm telling you the way you are being healed.
మరి నువ్వు కూడా స్వస్థత పొందుకున్నాక ఒక కోపం నుండి స్వస్థత పొందుకోవడము, ఒక ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినట్టు ఒక శాపం నుండి బయటకు వచ్చాక కూడా అదే ప్రవర్తన ఉందా లేదా అన్నది ఒక్కసారి You పరీక్షించుకోవాలి need to examine after you have been healed, after you have been delivered. Are you still having the same lifestyle and same mentality? కదా. 2 Kings 20:12-15. 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 12 నుంచి 15 వచనం వరకు. ఆ కాలమందు బబులోను రాజును బలాదాను కుమారుడైన బెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందునేమి రాజ్యమందునేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధ వర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోను దూర దేశంలో నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడగగా హిజ్కియా నా పదార్థములలోని దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంటే వాళ్ళు దేనికి వచ్చారు, ఇతను ఏం చూపించాడు? What was the reason why these ambassadors had come, and what did Hezekiah show them? మన దగ్గరకు కూడా ఎవరైనా ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఒక మాట పట్టుకొస్తారు, కానీ మనం 10 మాటలు మాట్లాడి వాళ్ళకి దొరికిపోతూ ఉంటాం. Many people come for one particular question, but we give 10 different answers and we are caught and snapped వాళ్ళు by our వచ్చేది words. ఒకే ఒక్క మాట చెప్తారు, కానీ మనము దానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని రాసేసుకుని దానికి ఒక కథ దానికి ఒక కథ అల్లేసుకుంటూ ఉంటాము. They come for only one aspect, but we enlarge their speech and our speech and have our own. ఇక్కడ ఎన్ని పాయింట్స్ చెప్పాను మీకు? 12 to 15 వర్సెస్ మీరు చదివారు. You read from verses 12 to 15. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? ఇతను గర్వంతో మాట్లాడాడని ఒక్క మాటతో క్లోజ్ చేశారు. But the Lord God simply said that Hezekiah spoke out of pride. అక్కడ హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరంలో ఉన్న ప్రతిదీ చూపించాడంటే, ఇదిగో నాకు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, అలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. And when the ambassadors came, Hezekiah showed everything that was there in his household. వాళ్ళు ఎందుకు వచ్చారు? Why did they come actually? అతనికి ఒంట్లో బాగోలేదని చూడటానికి వచ్చారు, కానీ వేరే ఉద్దేశం ఉంది. They came to see Hezekiah because he felt sick. మీ దగ్గర కూడా చాలా మంది హిడెన్ అజెండా పెట్టుకుని వస్తారు, మీకు ఎలా తెలుస్తుంది? But actually these people came with a hidden agenda, so like people in your life తీయటి also. మాటలతో మాట్లాడతారు. They'll come with sweet swelling ఆ words. తీయటి మాటలను బట్టి అబ్బో ఎంత మంచోలో అని అంటారు When they speak sweetly, you are getting flattered. కదా. మరి సమస్తము హిజ్కియా చూపించాడు. ఈ లోకపరంగా చూస్తే అందులో తప్పేముంది? ఉంది కాబట్టి చూపించాడు. Hezekiah displayed all his wealth and prosperity, but you would say, what's the great thing about it? It was just a showing of what I have. ఎందుకు తెలుసా ఇవి మాట్లాడుతున్నా? You know why these things are spoken? లోకంలో ఏ విధంగా మాట్లాడతారు, దేవుడు ఏ విధంగా ఆలోచిస్తారు, దేవుడికి ఉద్దేశం ఏంటి, లోకంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి. You should know the intentions of man and what God wants us to behave and how to behave. కదా. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ పని చేసుకున్నారు అంతవరకే, కానీ బియాండ్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారండి చాలా మంది. When people come to meet you, you have to restrict your speech, but you speak beyond even when they don't ask you anything. కదా. వాళ్ళు అడగకుండానే నువ్వు అన్ని చెప్పేసుకుని, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను అలా ఉండాను, నేను ఇలా ఉన్నాను, నేను అలాంటి దాన్ని నేను అని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే హిజ్కియాలో గర్వం చూసినట్టు నీలో గర్వం చూస్తున్నారు. There is pride in you, like how Hezekiah had pride. When people did not ask you, why is it you're speaking something when people do not ask you? కదా. అంటే బబులోన్ రాజు తన ఐశ్వర్యము, ఆరోగ్యము, విజయం అన్ని దేవుడే కారకుడు అని అక్కడ చూపించట్లేదు అతను. And here the king of Babylon was not speaking well. They're telling that it was from the Lord. ఆ బాబిలోన్ రాజు వచ్చినప్పుడు దేవుడి వలన జరిగిందని చూపించుకోవట్లేదు, నాకు ఇవన్నీ ఉన్నాయి అని చూపిస్తున్నాడు. When the king of Babylon came with messengers, Hezekiah was displaying his prosperity about his own strength, not glorifying God there. కదా. మరి చాలా విషయాల్లో దేవుడికి మహిమ ఇవ్వగలుగుతున్నారా? But are you really able to give glory to God in all areas నేను of ఇది your life? చేసేసాను, నేను ఇలా పలికేశాను, నేను ఇలా చెప్పేశాను, వాళ్ళు షాక్ అయిపోయారంటారు. You will say, I spoke like this, I did like that, I did this great thing, and people were shocked. దేవుడు ఏమంటారు? నిన్ను చూసి, నిన్ను బట్టి, నీ బలాన్ని బట్టి నీకు విడుదల వచ్చింది అనుకుంటున్నావా? And immediately God says, do you think that you got deliverance because of your strength? నేను ఉండటం వల్ల నీకు దొరికింది.
And God will say, it was because of me. అందుకనే మాథ్యూ 5:16 ఒకసారి చదవండి. Matthew chapter 5 verse 16. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు. ఇది ఉందా? Are you able to glorify God by the way you show good works? మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవునికి మహిమ తీసుకొచ్చేటట్లు ఎలా ఉండాలి? Let your light so shine before man that they may see your good works and glorify your Father in heaven. Are you able to be like this? ఇది చాలా ముఖ్యమైనది. This is very important. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఏ విధంగా నమ్మావో, ఏ విధంగా ఆయన దగ్గరకు వచ్చావో ఆ విధమైన ప్రవర్తన ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏ విధంగా నువ్వు ప్రజెంట్ చేసుకుంటున్నావు. How you're presenting yourself wherever you're going is very important. మనోలే కదా? కాదు. But you would say, they are my people, I know about them. అలా No, అనొద్దు. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకుంటూ ఉండాలి. when you come to the fold of Christ, you need to be very careful by the way you speak and behave. చూడండి 2 Kings 20 verse 16 and 17. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 16, 17 వచనం. 2 Kings chapter 20 verses 16 and 17. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణముకి ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? అతను ప్రతిదీ ఏమేమి ఉందో సమస్తము చూపించుకుంటూ వెళ్ళిపోయారు. Hezekiah was displaying all his prosperity that in his house. దేవుడు ఏమన్నారు? నువ్వు వీళ్ళందరికీ చూపించావు కదా, ఇదిగో నువ్వు ఏమేమి చూపించావు ఇవన్నీ కూడా అదే బబులోను రాజు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. And the Lord was telling, the days are going to come that all that you showed in the house that you and your fathers have accumulated, the king of Babylon shall take it away. నువ్వు ఏ విధంగా దేవుణ్ణి నేర్చుకున్నావో అదే విధమైన మహిమతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. The way you have learned from God, you with same humbleness, you should be thanking God for all that God has done in your ప్రభువా, ఈ life. రోజు నేను కోపం తగ్గించుకోగలుగుతున్నానంటే మీ వల్లనే, నరమాతుల వలన కాదు. You should say, Lord, if I'm able to reduce my anger, it's all because of you. It's not నేను because of my strength. భరించగలుగుతున్నాను అంటే మీ వల్లనే, నరమాతుల వలన కాదు. Lord, if I'm able to have forbearance and long suffering and patience, it's because of you, not అందుకే because of me. దేవుడు ఏమంటారు? మనుషుల సంగతుల్ని నువ్వు దృష్టిస్తున్నావు గాని దేవుని సంగతులను నువ్వు దృష్టించట్లేదని పేతురుతో అంటారు. That's what the Lord was talking to Peter. You are mindful about the things concerning the people, not what God has. కదా? అలాగే ప్రతి విషయంలో నువ్వు చేసే ప్రతి విషయంలోనూ నువ్వు మనిషికి విలువిస్తున్నావా, నువ్వు దేవుడికి విలువిస్తున్నావా, ఎవరికి మహిమ తెస్తున్నావా అన్నది చెక్ Are చేసుకోవాలి. you giving importance to man or to God? Whom are you glorifying at the end? చూడండి 2 Kings 25 verse 13. రెండవ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనం. 2 Kings chapter 25 verse 13. మరియు యెహోవా మందిరమునున్న ఇత్తడి స్తంభములను మట్లను, యెహోవా మందిరమునందున్న ఇత్తడి సముద్రమును కల్దీయుల తునకులుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. చెప్పారు, జరిగింది. And whatever the word of God came, the same thing happened here. మనము కూడా గర్వంతో ఏది మాట్లాడుకున్నా కూడా మనకు కలిగినది కూడా ఇట్లాగే పోతూ ఉంటుంది. When we speak out of arrogance and pride, whatever we have to forego. నీలో ఒక మంచితనం ఉందా, దానికి దేవుడికి మహిమ తీసుకురా. If you have something good, glorify God through that. అది గొప్పగా గర్వంగా చూపించుకుంటూ ఎదుటి వాళ్ళు అది చూసి నేను మెచ్చుకోవాలని నువ్వు ఎదురు చూస్తున్నావు అని అంటే మొత్తం నువ్వు పోగొట్టుకుంటావు. But if you want people to exalt you and say well things about you, ఇది then ఎందుకు you are having తీసుకొచ్చాను pride. తెలుసా? You know why this has been brought? ఇవన్నీ నేను చెప్పనవసరం లేదు మీకు. I don't have to remind you of all this. చెప్పడం వల్ల మీరు జాగ్రత్త పడతారు. But at the end, when you hear and oblige to the word of God, నాకెందుకులే అని it నేను will be పక్కన good for you. పెట్టానంటే ఇదే గర్వం వలన చాలా మంది చాలా పోగొట్టుకుని ఉంటారు. Many people would have lost because of their pride, which is hidden or maybe exploited. చూడండి జెర్మియా 27 verse 21 to 22. జెర్మియా చాప్టర్ 27 verses 21 onwards. ఇర్మియా 27వ అధ్యాయము 21వ వచనం నుండి. యెహోవా మందిరములోను యూదారాజు నగరంలోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములను గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినైన యెహోవా ఇలాగనే సెలవిచ్చుచున్నాడు. అవి బబులోనుకు తేబడును. నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి ఈ స్థలములో వాటిని మరల నుంచి కాలము వరకు అవి అక్కడ ఉండవలెను. ఇదే యెహోవా వాక్కు. అంటే మీరు నిలబెట్టాలి దాన్ని.
You have to establish things for ఆ God. ఈగోకి గాని గర్భానికి గాని వెళ్ళకుండా మీకు ఏదైనా ఒక ఆశీర్వాదం ఇచ్చారా అది దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. When God has blessed you, give thanks to the Lord at all times, but not out of ego and pride that you display. గర్వం తీసుకురావద్దు. Don't bring pride in your నీకున్న life. ప్రతి దాంట్లోనూ దేవుడికి థ్యాంక్స్ చెప్పు, అంతవరకు అయిపోయింది. Give thanks in everything pertaining to your కానీ life. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నీకు మహిమ తెచ్చుకుంటే నా వల్లనే నేనే 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 నా వల్లనే జరిగింది, నేను ఇలా ఉన్నాను కాబట్టే, నేను ఇలా చేశాను కాబట్టే అని అన్నారు అనుకోండి, మీకు ఉన్నది మొత్తం పోతుంది. ఏ ఆశీర్వాదం వచ్చినా అనుభవించలేరు. But instead of glorifying God, when you say it's because of me, all these things that took place, means you're displaying pride over there. కదా, చూడండి 2 Kings 20 verse 18 and 19. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 18-19 వచనం. 2 Kings chapter 20 verses 18 and 19. మరియు నీవు గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే గదా అని యెషయాతో అనెను. అంటే ఇతను గర్భంతో ఆ రాజుకి అన్ని చూపించడం వలన, బాబిలోన్ రాజుకి చూపించడం వలన అతని ఆస్తే కాదు అతని పిల్లల్ని కూడా ఎత్తుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. And because of that one mistake that Hezekiah displayed, not only him, even his children and generation were snatched away. ఎత్తుకుని వెళ్ళనవసరం లేదు. You don't have to literally carry them away. ఈ విధంగా నీకు తెలుసో తెలియకో ఈ విధంగా గర్వంతో ఈగోతో నువ్వు ప్రవర్తించావనుకో, నీ పిల్లలు కూడా అలాగే వెళ్తూ అదే తప్పులు చేసుకుంటూ, నువ్వు ఏది విత్తావో అది కోసుకుంటూ నువ్వు బాధపడుతూ అనుభవిస్తూ ఉంటావు. When you have arrogance and pride, even your children will carry on the same legacy and the same fruit that they have to earn. అక్కడ నీ పిల్లల జీవితం ఇలా జరుగుద్దంటే సరే అలా జరగని, మరి ఈ కాలంలో నేనున్న టైంలో బానే ఉంది కదా అని అంటారు. And they will compromise, telling, yes, in my time everything was good, but whatever is happening to children, what can I do? మనం పలకన అవసరం లేదు. You don't have to speak it loud. అంటే సరే అప్పుడు కదా జరిగేది, అప్పుడు చూసుకుందాం అని అంటారు చాలా But మంది. people say, okay, it's going to take place at later on. నేను it's not దాన్ని possible. నమ్మను. But I don't believe. నేను ఒక్కడే నమ్ముతా, అవునా కాదా అంతే. All that matters is yes or no. ఇది చేయగలనా చేయలేనా అంతవరకే. Can I do or can I not? తర్వాత చూసుకుందాం అన్నది మాత్రం ఉపయోగించుకోను, దాన్ని నేను నమ్మను కూడా. నేను I never believe in phrases when somebody says, okay, let me see it later on. నీకు అదే నేర్పిస్తున్నా. నీకేం కావాలి, నువ్వు ఏం చేయించుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నావు, క్రిస్టల్ క్లియర్ గా ఉండు, అదే మార్గంలో వెళ్ళు. నువ్వు వెళ్ళినప్పుడు సాఫీగా జరుగుతుంది You ప్రతి be పని. very clear in what you want and what you want to communicate with others. Don't say later on or don't say I'll see later on. కదా, ఆ విధంగా ఉండటం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావో తెలియదు. ఆ టైంలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయి లేనిపోయిన టెన్షన్స్ పడి ఎందుకు వాడి జోలికి వెళ్తున్నారు. When you do not know what you want and when you do not know what to communicate, you'll be confused at the end. కదా, చూడండి 2 Chronicles 26 verse 4 and 5. 2 Chronicles chapter 26 verses 4 and 5. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 4-5 వచనములు. అతడు తన తండ్రి అయిన అమాజ్యా చర్యమంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. చూసారా, దేవుడి మీద ఆశ్రయించిన కాలమంతా అతను వర్ధిల్లుతూనే ఉన్నాడు, ఆశీర్వదించబడుతూనే ఉన్నాడు. కానీ గర్వం వచ్చిన తర్వాత ఏమైంది, మొత్తం పోయింది. As far as he was seeking the Lord, God was making him prosperous. But the moment pride entered, it led to destruction. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి, తెలివి ఈ తెలివిలో దేవుడి ప్రత్యక్షత అంటే వాక్యాన్ని బట్టే అతను ప్రవర్తించుకుంటూ వెళ్ళేవాడు. ఎవ్వరు చెప్పుడు మాటలు అతను వినేవాడు కాదు. He used to have understanding according to the word of God. He did not heed the counsel of people. భార్య చెప్తే నమ్మేస్తారు, భర్త చెప్తే నమ్మేస్తారు. అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు, మీ రిసీవింగ్ సరిగ్గా ఉందో లేదో తెలియదు. అంటే ఈ విధంగా వెళ్ళారనుకోండి, చిన్న మాట ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది తెలుసా మీకు. You want to give heed to gossip, whether it is true or not. You don't want to pay attention. Let it be spouse telling you or children telling you or parents telling you. ప్రతి విషయంలోనూ దేవుడి మీద ఆధారపడినంత సేపు నీ కుటుంబం సమాధానంగానే ఉంటుంది. చెప్పేసి As much as you seek the Lord and His word and you oblige, there will be peace in your house. వాక్యము ఒకరినొకరు లోబడి ఉండు అని అన్నారు. భార్య భర్తల్లో ఇద్దరు ఒకరినొకరు లోబడి ఉండటంలో ఎందుకు బాధ, ఎందుకు దుఃఖం నాకు అర్థం The కావట్లేదు. word of God very clearly says, humble yourself towards one another.
ఎందుకని? Then why are you fighting? ఒకరినొకరు లోబడి ఉండటానికి ఏం బాధ వస్తుంది? What's wrong when you submit to one ఏం another? గర్వం వస్తుంది? Why are you having pride to submit to దేవుడి one దగ్గరకు another? వచ్చేసరికి అందరూ తగ్గింపు గుణం కలగవలసిందే. It is important that you need to have a humble attitude when you seek the Lord. అప్పుడు నువ్వు అభివృద్ధి పొందాక ఎలా ప్రవర్తిస్తున్నావు? మరి పెళ్లిలో నాకు ఇష్టమే, నాకు సమ్మతియే, నేను దేవుడికి ఇష్టపూర్వకంగా నేను పెళ్లి చేసుకుంటున్నాను అని మాట ఇస్తున్నారే, మరి ఆ మాటకు తగ్గట్టు ఎందుకు ప్రవర్తించట్లేదు? So what is your behavior after you've been prosperous? Before marriage or on the covenant, you want to say, I will be good, I will be fine, I will be, everything will be right. అదెందుకు గుర్తుకు Why are you రావట్లేదు not able to remember your marriage covenants? కదా? అది గుర్తుందనుకోండి, చక్కగా మీ ఇద్దరిలో మరలా ఆ నిబంధన అన్నది ఉంటుంది. మీ ఇద్దరిలో దేవుని కవెనెంట్ ఉందా లేదా? Do you have God's covenant between your lives? దేవుని యొక్క నిబంధన ఇద్దరిని కూడా ఒకరినొకరు లోబడేటట్టు చేసేది దేవుని యొక్క నిబంధన. The covenant of God that you made towards God will make you unite together. ఈ దేవుని యొక్క నిబంధన మీ ఇంట్లో లేదనుకోండి, మందసమే లేదు ఇంకా. అందుకనే ఇంట్లో ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. When there is no God's covenant in your life, there is no ark of the covenant in your life. ఓకే, ఇక్కడ తప్పించుకుంటున్నాం, బయట Okay, you might escape over here, but what about దాని outside? తర్వాత What about next? మరి అదే పరిస్థితిలో అదే కష్టాలతో బాధలతో ఎవరో నిన్ను చూసి నీ దగ్గరకు వచ్చి వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తావు? ఏ అడ్వైజులు ఇచ్చుకుంటావు నువ్వు When వాళ్ళకి? you are not right, some people will come and asking you for help and counsel. What way you can give them counseling? అంటే ఈ హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అతను వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఎందుకు? వర్ధిల్లడం అన్నది మీ ఇంట్లోనే ఉంది, నీ నోట్లో ఉంది, నీ చేతిలో ఉంది, నీ హృదయంలో ఉంది. And people like Uzziah or Hezekiah, as much as they were seeking the Lord, God was making them అప్పుడు prosperous. నీకు దేవుని సహాయం దొరుకుతుంది. Then you will get help from God. అంతేగాని నీ ఇష్టంగా నువ్వు వెళ్ళిపోతున్నా, అయినా నాకు సహాయం చెయ్యాలంటే ఎవరు వచ్చి సహాయం చేస్తారు? ఒకసారి చెక్ చేసుకోండి. With your own understanding, if you move forward and then ask God for help, let me ask you, who's going to come and help కదా? you? చూడండి 2 Chronicles 26:8. రెండవ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 8వ వచనం. 2 Chronicles chapter 26 verse 8. అమ్మోనీయులు ఉజ్జియాకు పని ఇచ్చిన వారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములు అన్నిటిన వ్యాపించెను. అంటే ఇక్కడ మీరు చూసారంటే మీ ఇంట్లో సమాధానం ఉంటుంది, మీ రిలేషన్స్ లో సమాధానం ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అభివృద్ధి చెంది, మిమ్మల్ని బట్టి ఈయన దగ్గరికి వెళ్ళండి, ఇతను కరెక్ట్ గా ఐడియా ఇస్తాడు, కరెక్ట్ గా మాట్లాడతాడు, అతను మాట్లాడే మాటల్లో న్యాయం ఉంటుంది, నేను అతన్ని చూస్తున్నాను కదా, ఎంత ఓర్పుగా ఉంటారో అన్న సాక్ష్యం మీరు పొందుకుంటారు. Then you will have an excellent testimony and witness when people will speak high about you, telling that I know about this person and his perseverance and patience, the way he gives counsel is commendable. నీ మంచి ప్రవర్తన ఎవరినైనా మార్చేస్తుంది. Your good character, behavior can change any worse మరి behavior అలా of a person. ప్రవర్తించలేకపోతున్నావు అని అంటే దానికి అర్థము ఈ విధంగా గయ్యాలిగా ఉండటమే ఇష్టమని అర్థం అన్నమాట. You want to be like a fighter, a person who will pick up fights. నువ్వు You're not దేవుణ్ణి changing. ఆశ్రయిస్తే వర్ధిల్లుతావు, When you believe in God, when you seek God, you will be blessed. దేవుడి సహాయం పొందుకుంటావు. You will get the help from God. నీ బంధువుల ముందు, నీ శత్రువుల ముందు, నీ ఇరుగు పొరుగు వారి ముందు, నీ స్నేహితుల ముందు ఎప్పుడు దేవుడు నిన్ను ఇలా హెచ్చిస్తూ ఉంటారు. నీ భర్త భార్య ముందు కూడా నిన్ను హెచ్చిస్తారు God will exalt you among your relations and neighbors and all places. కదా. ఈ హెచ్చించడం అన్నది మీకు ఎలాగా, మీలో తగ్గింపు గుణం ఉంటేనే హెచ్చిస్తారు. అందుకే నువ్వు ఏ విధంగా వాక్యం వింటున్నావు, ఏ విధంగా అభివృద్ధి పొందుతున్నావు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు. God will exalt you only when you humble yourself. Therefore, when you hear the word of God, how are you receiving and how are you taking and how are you presenting? 15th verse చూడండి. 15వ వచనం verse 15. మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలో కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక. ఏం కనిపించింది? ఆశ్చర్యకరమైన సహాయము, ఆశ్చర్యకరమైన సహాయము. ఇది నాకు మీరు వినటం కాదమ్మా, ఇది ఎక్స్పీరియన్స్ మీరు పొందుకోవాలి. Verse 15, the second half very clearly says, for he was marvelously helped. Look at the word marvelously helped. It's just not a verse. I want you to experience this in your lives. అంటే అతను దేవుడి మీద ఆశ్రయించాడు కాబట్టి ఏ పని చేసినా వ్యవసాయంలో అభివృద్ధి ఉంది, పట్టణాన్ని జాగ్రత్త పెట్టుకున్నాడు,
నువ్వు వాక్యంలో సరిగా ఉంటే నీ పిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలుస్తుంది. నీ భర్త దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. నీ భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. నీ పిల్లల్ని ఎలాగా మీ పిల్లల మధ్యలో నీ సాక్ష్యం ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది. ఏ విధంగా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలో నీకు తెలుస్తుంది. When you have the word of God implanted inside you and you walk according to it, you'll know how to take care of your husband or your wife or your children, even when the behaviors are going away. You know how to handle them. నాకు కావాల్సింది నువ్వు ఏ విధంగా నేర్చుకుంటున్నావు, ఏ విధంగా మార్చుకుంటున్నావు, ఆ విధమైన ప్రవర్తన ఉంటే ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉంటావు. నీ శత్రువుల ముందు కూడా నిన్ను హెచ్చిస్తానని అంటున్నారు The way దేవుడు. you hear, the way you behave, you will have a very good testimony. You all will be exalted even in front of your enemies. అంటే అతనికి ప్రతి విషయంలో ఆశ్చర్యకరమైన సహాయం దొరికిందంటే చూడండి Consider the way he was marvelously helped till he became so strong. కదా. ఇప్పుడు 16th verse చదవండి. Now read verse 16. 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడి మనస్సును గర్వించి చెడిపోయెను. ఎవరండి? But when he was strong, his heart was lifted up to his destruction. మీరు అంటే అలాంటి వాళ్ళే పడుతున్నారు, అలాగే నేను పడుతున్నాను అనుకుంటారా? Would you want to say that you also are falling and failing like him? ఇది అనుకునే ముందు వాళ్ళు పడినప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించారో, ఏవి పోగొట్టుకున్నారో, ఏది వదులుకున్నారో అది కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి You should also remember what all they had to forgo and lose in their lives. ఒక మనిషిలో గర్వం అన్నది ప్రవేశిస్తే ఫస్ట్ ఏంటంటే తెలుసా, చెడిపోతారంట. When pride enters into a person's life, he will become corrupt. రెండోది దేవునికి విరోధంగా ద్రోహం చేయడానికి ముందుకెళ్ళిపోతూ ఉంటారు, ఇంకా ఆలోచించరు వాళ్ళు. And they'll be so rash that they want to become even deceitful nature మరలా towards God. దేవుడే అంటారు, But at the same time, their lips say God. ఇదే నోటితో దేవుడి వల్లనే అంటారు, రెండోది దేవుడే అంటారు, మూడోది ఇవన్నీ నేను నమ్మను, వాక్యం లేదు ఏం లేదు, ఇవన్నీ నేను పక్కన పెట్టాను, నాకు మైండ్కి ఎక్కట్లేదు అని అంటారు. With their lips, they glorify God, but they don't put it in practice because they don't want to receive the word of God in their lives. మరి దేవుణ్ణి ఆశ్రయించవలసిన వాడు గర్వంతో తన నాశనాన్ని, తన పతనాన్ని తానే తెచ్చుకున్నాడు. మరి And he was responsible for the destruction in his life because his heart was lifted up in pride. మరి దేవుడు దీవించినప్పుడు మరి ఎక్కువ విధేయవంతులుగా ఉండాలి, అది చాలా ముఖ్యము. When God is blessing you, you need to be humble and meek and obedient. లోబడి ఉండటం చాలా ముఖ్యము. It's very important for you to be ఇంట్లో humble. గొడవలు ఎందుకు వస్తాయి తెలుసా? You know why fights come in ఈ the నోరు house? తిన్నంగా ఉండకపోవడం వలన It's వస్తుంది. purely because of the way you communicate. ఒక మాట ప్లేస్ లో ప్రొవోకింగ్, ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు చూసారా, దాని వలన సమాధానం మొత్తం పోయి మరలా ఏంటి, వాళ్ళే ప్రొవోక్ చేస్తారు, వాళ్ళే అరిచేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళి నాకు సంతోషమే లేదు వీళ్ళ వలన అని అంటారు. మళ్ళీ These are the people known for provoking others and really irritating others, and then they pick up the fight, go to the room and say, I don't have peace in my house. మరి అలా లేనప్పుడు నాకెందుకు ఈ జీవితం, నేను చేస్తే బాగున్నాను అనుకున్నప్పుడు నువ్వేం మాట్లాడావో, నువ్వేం పలికావో, నువ్వెలా ప్రవర్తించావో, నోటుకొచ్చినట్టు ఎన్ని మాటలు మాట్లాడావో, ఎన్ని బూతులు మాట్లాడావో, ఎన్ని శాపనార్థాలు మాట్లాడావో, ఇవి జ్ఞాపకం రావట్లేదా? But you don't remember what all corrupt communications came from your mouth, what are the curses, what are the negative speech that came. You don't remember, but you want to say, I want to die, my life has become miserable. ఏంటి సరే పలికారు, దానివల్ల ఏంటి ఉపయోగం? What gain did you have by speaking negatively? నువ్వు ఇలా పలకడం వల్ల దేవుడికి ఒక్క నయా పైసా ఉపయోగం లేదు. There's not a single penny benefit because of what you spoke to ఎందుకంటే God. నువ్వు పొందుకున్న అభివృద్ధి గాని, నువ్వు పొందుకున్న ఆశీర్వాదం గాని, నువ్వు పొందుకున్న ఆత్మీయ అభివృద్ధి గాని, ఇవన్నీ పొందుకున్నాక కూడా నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నేను Even- చేస్తే బాగున్ను, నాకెందుకు అని చెప్పి ఈగోతో, గర్వంతో ప్రవర్తిస్తూ ఉన్నావు. Even when you are having abundance spiritually and financially and in all ways, when you speak out of pride, it's not going to do any good to you. అందుకే నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. That's the reason before destruction, pride enters. అందుకనే క్రొత్త నిబంధనలు ఏమన్నారంటే కొంతమంది పాపాలు వాళ్ళ పక్క నుంచి వెళ్తాయంట. That's what the word of God in the New Testament says. Some people's sins travel by the side of them. మరి కొంతమంది పాపాలు వాళ్ళ ముందు నడుస్తూ ఉంటాయంట. And some of them, their sin walks even before these people మరి ఆ can walk. పాపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? Where did the sins come from? తట్టుకోలేకపోవడం వల్ల It's వస్తున్నాయి. purely because of intolerance. అనాలోచితంగా మాట్లాడడం వల్ల It's వస్తుంది. because of speaking unwisely. అజ్ఞానం లేకుండా ప్రవర్తించడం వల్ల It's వస్తుంది. because of the lack of wisdom and the lack of behavior, these things come. మరి ఒక్కసారి అందుకునే వాక్యం ఏం చెప్తుంది? అగ్గైలో ఒక్కసారి నీ
ప్రవర్తన గురించి ఆలోచించావా అని What అంటాడు did Haggai prophet say? Have you considered your ways? కదా. మరలా ఏమన్నారు దేవుడు, నా ప్రవర్తన నా మార్గము సరిగా లేదని మీరు చెప్తున్నారే ఇశ్రాయేల్ జనాంగంలారా, మీ ఆలోచన సరిగ్గా లేదు కదా, మీరెళ్ళే మార్గమే సరిగ్గా లేదు కదా అని దేవుడు And మాట్లాడుతున్నారు. immediately God's reply is, you are telling my ways are not fair, people of Israel. It is your ways and thoughts that has not been fair, says the Lord to the people and to ఎందుకు ఈ us. మాట అన్నారు? Why did God speak this? దేవుడు ఈ మాట అన్నారు అంటే ఆయన మాట్లాడే మాటలో వాక్యం ఉంది. నువ్వు ఈ మాట అన్నావంటే నువ్వు మాట్లాడే మాటలో ఈగో ఉంది, రిసీవ్ చేసుకోలేని మనస్తత్వం ఉంది కాబట్టి దేవుడైతే అలా మాట్లాడతారా అని అన్నావు. కానీ దేవుడు ఏమన్నారు, నా మార్గం అన్యాయమే నువ్వెలా చెప్తున్నావు అని ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన మాట్లాడే ప్రతి దాంట్లో న్యాయం ఉంటుంది. When God speaks, there's always fairness and justice because he speaks the word of God. But when you speak, when you retaliate, do you have the word of God when you're speaking and కదా. saying? వాక్యము ఎప్పుడు నీలో ఉందనుకో ఎవ్వరు నిన్ను ముట్టుకోలేరు, ఎవ్వరు నిన్ను ఓడించలేరు. When you have the word of God inside your life, nobody can defeat you. నీలో వాక్యం లేకుండా వచ్చి మాట్లాడవనుకో ఈజీగా ఇంక ఏమీ లేదు, నీ తల తోక మొత్తం దొరికిపోతుంది. But when you do not have the word of God inside you, your display will always be exposed. Your వాక్యం character will be exposed. విన్నావనుకో నువ్వు బయట నుంచుకుని ధైర్యంగా మాట్లాడగలుగుతావు. When you have the word of God, you can lift your head and speak boldly. నీలో వాక్యం లేకుండా నీలో తప్పులుండి వాక్యం మాట్లాడవనుకో నువ్వు దెయ్యం చేతిలో ఉండి మాట్లాడతావు. But when you have sin in your life and you speak the word of God, you are actually under the control of Satan. Proverbs 16:5. Proverbs 16 verse 5 సామెతలు 16వ అధ్యాయము 5వ వచనము. గర్వ హృదయములందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. వాక్యం చెప్పేస్తుంది. ఇది నేను చెప్పకపోయినా ఆ శిక్ష వస్తూ ఉంటది. Whether I say this reference or not, but this is the truth. Everyone proud in heart is an abomination to the Lord. Though they join forces, none will go చెప్పడం unpunished. వలన దీని నుండి బయటికి రావచ్చు కదా మీరు. But since I'm telling you, you can always come out of this వాక్యం wrong ఎప్పుడు నీ thinking. దగ్గరకు వస్తుందంటే నువ్వు బయటికి రా, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పడానికి వాక్యం వస్తదే గాని నిన్ను పాయింట్అవుట్ చేయడానికి, నిన్ను బాధ పెట్టడానికి వాక్యం రాదు. The word of God is coming not to point at you or criticize you, but to give you a chance to escape from the wrath to come upon you. వాక్యం అన్నది ఏంటి? తండ్రి అబా ఎలోహీను. The word of God is nothing but God the Father. అక్కడ నుండి వాక్యం రావడం జరుగుతుంది. And the word of God comes from that corner. కుమారుడు దాని ప్రత్యక్షతలు చూపించుకుంటూ అనుభవజ్ఞానం నేర్పిస్తూ ఉంటారు. And Christ the Son shows it through experience. పరిశుద్ధాత్మ దేవుడు ఇది తప్పు అని And ఒప్పింపచేస్తాడు. the Holy Spirit, God will convict us of our ఇవి sins. లేకుండా ఏ విధంగా నువ్వు వాక్యం రిసీవ్ చేసుకోగలుగుతావు? Without these things, how can you receive the ఈ word of మూడు God? లేదు కాబట్టే ఆ ప్రాచీనకరమైన జీవితంలో జీవించడానికి కారణం ఈ మూడిటి మీద విలువ లేదు. మిగతా అన్నిటి మీద నన్ను పట్టించుకోలేదు, నాకు అది కొనివ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది చేయలేదు, నాకన్నా వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తున్నావు, దీనికే బ్రతికేస్తున్నారు కాబట్టి నువ్వు ఏం కావాలనుకున్నావు నువ్వు ఎప్పటికి పొందుకోలేవు. Your life has become so miserable because you don't want to transform. You want to have your same old characteristics, but not transforming according to what the God, the Father, the Son, and the Holy Spirit says. Proverbs 16:18. Proverbs 16 verse 18. సామెతలు 16వ అధ్యాయము 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. మరి ఇది పాపమే కదా. Pride goes before destruction and a heart. మరి is గర్వం before fall. వచ్చిందంటే అవును నేను పెద్దగా చదువుతాను అందుకనే నాకు ఇంత శాలరీ ఉంది, నాకు గర్వం ఉంటుంది, నాకు ఇంత ఆస్తుంది, గర్వం ఉంటుంది. And people will be so arrogant by telling, yes, I'm highly educated, that's why I have this pride. I have so much of money and wealth, that's why I have pride. నీకు ఎంతున్నా నీ ప్రవర్తన నిన్ను డిస్ప్లే చేసేసి నీకు అవమానం వచ్చే విధంగా చేస్తుంది నిన్ను. But no matter how rich you are, what your academics, your character is displayed wrongly in front of others. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం వస్తుంది. ఏవో 4-5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తావు, దాని తర్వాత ఏముంటుందో నీకు తెలియదు కదా. Destruction for sure will come when pride enters. Maybe you will enjoy perhaps for 5 years, but after that there's a downfall. 17th verse చూడండి. 17వ వచనం verse 17. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. చూసారా, తన ప్రవర్తనను కనిపెట్టేవాడు. ఎప్పుడు నీతిమంతులుగా చూపించుకుంటారా? ఇలా అబద్ధం చెప్పి నీతిమంతులుగా చూపించుకోవడం, దేవుడే అని అంటాము.
You tell lies and you display as if you're a holy and a righteous person, but also say God in your life. చేయవలసిందంతా చేసుకుంటూ వెళ్ళిపోయి నాకు విలువ ఇవ్వట్లేదు అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయి దేవుడే అని అన్నారంటే అక్కడ ఏమొస్తుంది? When you say you're not giving importance to me and you want to go in your own lustful ways and then say God, what is the use of that? ఒక్కసారి నువ్వు మాట్లాడేటప్పుడు ఇది ఈ విధంగా నేను మాట్లాడడం కరెక్టేనా అని ఎప్పుడైనా ఒక ప్రశ్న వేసుకున్నారా? Did you ever question yourself that the speech that you have rendered is correct or not? కొంతమంది ఉంటారు నేను ఏది మనసులో దాచుకుని ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానంటారు. Many people say, I don't hide anything in my heart. I speak out of my heart. అది గొప్ప అనుకుంటున్నారా? And they think it's a very proud thing and it's a great thing. అదైతే పెద్ద గొప్ప Do అనుకుంటున్నారా? you think it's a great thing having that తన character? ప్రవర్తనను కనిపెట్టుకునేవాడు తన ప్రాణమును కాపాడుకొనును. నీలో ఏమీ లేదు, నువ్వు మాట్లాడితే చూడు అందులోనే బోల్డ్ ఉంటాయి. You may not have anything, but the way you speak, those things will cause you corrupt, and he doesn't preserve his soul. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు తప్పకుండా ఈ లోకంలో శారీర పరంగా కూడా నువ్వు ఎదుగుతూ ఉంటావు. దేవుడు నీకు ఆ ఐశ్వర్యాన్ని ఆస్తిని దేవుడు ఇస్తారు. When you are growing spiritually according to the word of God, God will not only bless you spiritually, but also according to the worldly ways. మరి యోబు పెద్ద ధనవంతుడు కాదా? Was not Job a rich man? మరి ఎలా తగ్గించుకున్నాడు, ఎలా తగ్గించుకుని కలిగి ఉన్నాడు? But how humble he was when he had all the అలా riches. తగ్గించుకుని ఉన్నాడు కాబట్టే దేవుడు వాక్యంలో తగ్గించుకుని ఉన్నాడు కాబట్టే అతని ఆస్తి చుట్టూ పిల్లల చుట్టూ అగ్ని కంచెను వేసి ఉంచారు. Since he was humble in the sight of God, God put a hedge of fire surrounding him, his మరి family, నీ and his పిల్లల prosperity. చుట్టూ నీ ఆస్తి చుట్టూ గర్వం అన్నది అగ్ని కంచె వేసుకుంటున్నావా లేకపోతే దేవుడు నీకు అగ్ని కంచె వేస్తున్నారా అన్నది పరీక్షించుకోవాలి. Are you putting a hedge of pride surrounding you and your families, or you are allowing God to put a hedge of fire surrounding you and your family and prosperity? చూడండి 2 Chronicles 26 verse 17 and 18. 2 Chronicles chapter 26 verses 17 and 18. రెండో దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 17 18 వచనములు. యాజకుడైన అజర్య అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములలో నుండి బయటకు పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, చూసారా, దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రవర్తన సరిగా లేకపోతే అది నీకు ఘనత కాదు. In the presence of God, if your behavior is not good, it's not going to be well with you. మీకు ఒక్క పాయింట్ చెప్తా, జ్ఞాపకం చేసుకోండి. Remember this one point which I am emphasizing. అపనమ్మకం అన్నది ఒక మనిషిలో వచ్చిందంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చేస్తది. Unbelief or doubt, if it prevails in a person, there will be transformation అది నువ్వు negatively. ఎంత దాచుకోవాలనుకున్నా బయటకు వస్తూనే ఉంటది. ఇది దేవుని యొక్క శక్తి. And this is the power of God. Even if you want to hide it, you will be exposed. నీ అపనమ్మకము ఏం చేస్తుంది? బయటకు చూపించేస్తూ ఉంటుంది. Your unbelief and doubt will be clearly displayed. నీ మాటలో వచ్చేస్తుంది, నీ ప్రవర్తనలో వచ్చేస్తుంది. నువ్వు దాచుకున్నాలి అనుకున్నా కూడా రాదు. You cannot hide it. It will be displayed through your words and through your actions. కానీ ఇక్కడ ఈ అమధ్య ఎంత చక్కగా ఆశీర్వదింపబడి ఎంతగా వచ్చాడో, ఎంతగా దేవుడికి ఇష్టంగా జీవించాడో, ఒక్కసారి గర్వం వచ్చేసరికి దేవుడి విషయాల్లో కూడా తెగించేశాడు. చూసారా? అంటే దానికి అర్థం నాకు అన్ని తెలుసు, నేను అన్ని చేయగలను, నేను వాక్యం చెప్పగలను, నేను ప్రార్థన చేయగలను అని గర్వంగా మాట్లాడేస్తూ ఉంటారు. As far as Uzziah was seeking the Lord and he was prosperous, pride entered and said, even I can be like a priest and I have everything, I have all the capabilities. Then that led to destruction. చూడండి ఫిలిపియన్స్ 2:1-3 ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 1-3. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసుకులు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకరు తనకంటే యోగ్యులని ఎంచుచు. ఇది దేవుడు ఇచ్చింది. This is the command that comes from God. ఇది లేకపోతే అపనమ్మకమే. When you don't have this, you will have unbelief and doubt. అందుకనే అందరూ ఒకే మనస్తత్వం, ఒకే ఆత్మ, ఒకే ప్రవర్తన కలిగి ఉండాలన్నదే ఆశ.
Therefore, there has to be unity of mind, unity in thoughts. వాళ్ళు గర్వం చూపించుకుంటూ తప్పులు చేసుకుంటూ కూడా దేవుడి వల్లనే అని చెప్పుకుంటూ వెళ్తున్నారు చూసారా, ఈ అమధ్య చేసిన తప్పే వాళ్ళు చేస్తున్నారు. These people are so much in pride and they keep on doing mistakes. This is exactly what Uzziah has been doing in their life. ఎందుకంటే యాజకులు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి. చూడండి ఎగ్జోడస్ 30 verse 7 and 8. Exodus 30 verse 7 and 8 says that only the Levites and the priests have to go into the presence of God. నిర్గమకాండము 30వ అధ్యాయము 7-8 వచనములు. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూమమును వేయవలెను. అతడు ప్రమిదములను చెక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రమిదములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. ఇది తరతరములకు, ఇది ఇందులో ఏమి సాక్రిఫైస్ లేదు. And here in verse 8 it says that throughout your generations only the Levites have to do this particular work. వాక్యం ఏం చెప్తుంది? What does the word say? మీరు రాజవంశంలో యాజకత్వం చేసే వాళ్ళని ప్రతి వాళ్ళని యాజకులుగా చూపిస్తున్నారు ఇక్కడ. The word of God says that you are the royal priesthood. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా యాజకత్వం ఉండాలి. Whatever you speak should be according to the word of God and be అంత a priesthood. పవిత్రమైన మనస్తత్వం కలిగి ఉండాలి. Your words and heart should be pure. అందుకనే దేవుడు కొంతమందిని ఎన్నుకొని వీళ్ళు నాకు ఈ పని చెయ్యాలని ఆయన నిర్ణయించుకున్నారు. God has decided that these people are segregated to do his work. కదా, మరి ఆ వాళ్ళని నిర్ణయించుకుంటున్నప్పుడు ఈ అమధ్యకి గర్వం వచ్చి వాళ్ళను కూడా పక్కన పెట్టి ధూపం వేయడానికి వెళ్ళిపోతున్నాడు దేవుడి And సన్నిధిలో. Hosea was so arrogant, he was neglecting the main role and he was going to burn the incense for the Lord. అంటే ఒకరికి గర్వం వచ్చిందనుకోండి, వాళ్ళు చేసే ప్రవర్తన గాని మాటలు గాని మీలో చాలా మందికి ఆ అనుభవ జ్ఞానం అయ్యి ఉంటది. When the arrogance creeps into a person, there will be a transformation negatively in the mind of that person. ఈ గర్వం అన్నది, ఈగో అన్నది వచ్చినప్పుడు If there is ego, pride presumption and sin arrogance, ఉంటుంది, ఉద్దేశపూర్వకమైన పాపం ఉంటుంది, కావాలని టార్గెట్ చేసే పాపం ఉంటుంది. when pride enters, arrogance enters a person, there will be presumption sin, secret pride enters, and intentionally they will do committing Kada. crimes and sin. చూడండి 2 Chronicles 26 verse 17 మళ్ళా వెళ్ళని చెప్తాను నేను. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 17వ వచనము. యాజకుడైన అజర్య అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఇది గర్వం కోపం రెండు కలగలిపి వచ్చిందండి. Both pride and anger were displayed by Hosea. అంటే గర్వముతో పాపముతో పాపం కూర్చుకుంటున్నాడు. And because of pride and anger, sin was adding to sin. అంటే ఈ గర్వం అన్నది దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా లోపలికి వెళ్ళిపోవడము అన్నది అర్థము. And having pride, he was so casual, he was not bothered about the consequences from కదా. God. 19th verse చూడండి. 19వ వచనం, verse 19. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతి పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చూసారా, పశ్చాత్తాపం లేదు అక్కడ. There was no repentance but only arrogance. అవకాశం ఇచ్చారు యాజకులు. The Levites, the priests, gave chance వద్దు, to him. నువ్వు ఇలా రాక, They forewarned about the consequences. తొందరపడి నువ్వు ఈ పని చెయ్యొద్దు, నీకు మంచిది, ఇంకా అతనికి ఆ ఘనత ఉంది, మంచి ఉంది, కానీ అతని ప్రవర్తన ఎలా తీసుకొచ్చింది లోపలికి, దేవునికి ధూపం వేయడానికి కూడా రెడీ అయిపోయింది. His arrogance was so much at its peak that he wanted to go and burn the incense to the Lord, which was a trespass. అంటే ఒక మనిషి కోపం వచ్చినా గర్వం వచ్చినా అనాలోచితంగా ఆలోచన లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడి నోటుకొచ్చినట్టు నిందలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఇదిగో ఉజ్జియా లాగా ప్రవర్తిస్తున్నారు అని అర్థం. When a person is having pride and anger, he speaks rashlessly without thinking. He is behaving exactly like Uzziah. కోపం వాళ్ళకేం పోయింది, వాళ్ళకి అలాగే చెప్తారు. వాళ్ళకు వస్తే తెలుస్తుంది. వాళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళు వాక్యంలో ఎదుగుతున్నారు, వాక్యంలో తగ్గించుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. మరి నీ స్టేట్మెంట్ ఏంటి? Arrogant people will make rash statements about people who are growing in the Lord. వాళ్ళు మాట్లాడుకుంటారు.
And they speak negatively నా about others. కష్టం వాళ్ళకేం తెలుసు? They say, what do they know about my మరి problem? వాక్యము నీ కష్టం తెలిసి వాక్యం నీ దగ్గరకు వచ్చి జాగ్రత్త పడు, బయటికి రా అని చెప్తుంది. The word of God is coming near you to take care so that you take మరి heed. చెప్పినప్పుడు వాక్యం వినరు, తర్వాత సిట్యుయేషన్ వచ్చాక వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం పోయింది అన్న డైలాగులు వాడుకుంటూ ఉంటారు. They don't take that extra care to follow the word of God, and then when they fall into problems, they'll say, what do they know about my problem? మరలా ఇంకోటి కూడా అంటారు, ఏ వాళ్ళకి పిల్లలు లేరా? అప్పుడు చూస్తాను. ఏం చూస్తావు? Then they will say, they also have children, let me see what's going to happen ఆ to them. మాటలు దేవుణ్ణి తెలుసుకొని దేవుడి ద్వారా ఆత్మీయంగా అభివృద్ధి పొందిన వారి ప్రవర్తనలో ఈ మాటలు ఉండవచ్చునా? Can people who say that they have God, can they speak rashly and arrogantly? మరి కుష్టు ఎందుకు వచ్చింది అతనికి? Why was he afflicted with మరి leprosy? అతను కోపంతో వెళ్లి తను చేసే పనిలో న్యాయం కనబడుతుంది అతనికి. He thought that he was doing a righteous act. అంటే ఒక మనిషికి కోపం వచ్చినప్పుడు ఆ కోపం కరెక్టే అని అనుకుంటారు వాళ్ళు. That means when a person is angry and furious, he justifies his anger and he behaves unwisely. ఒకసారి జాన్ 8:44 వెళ్ళని చెప్తాను నేను. Let's go to John 8:44. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. జాన్ చాప్టర్ 8 వర్స్ 44. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చు కోరుచున్నారు. ఆపండి. ఏముంది? వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చేసింది అని అంటే ఎవరి సంబంధులు వాళ్ళు? When there is a transformation in the person, not according to the word of God, who do they belong to? మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా, నోరుని కంట్రోల్ చేసుకోకుండా, నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ మళ్ళీ అదెళ్ళి పక్క వాళ్ళకి మరి చెప్పి వాళ్ళని కూడా ఇందులోకి లాక్కుంటారు. They become furious, they speak unwisely, and they go about telling people about their anger and their feelings and all. ఎలా ఉంటుందంటేనండి, చాలా మంది వచ్చి నేను ఈ తప్పు చేశాను, ఒకరు వచ్చి తప్పు చేశారనుకో, ఇదిగో నా విషయంలో ఇతను ఇలా చేశాడని ఊరందరికీ చెప్పుకుంటారు. And people, when they commit a sin, and when somebody wants to confess, they go about telling everybody that this person has committed a sin. అది తెలిసిన తర్వాత ఆ మనిషి పశ్చాత్తాపంతో వచ్చి నన్ను క్షమించి నేను ఈ తప్పు చేశానని చెప్తారు చూసారా, అది ఎవ్వరికి చెప్పరు. But when that person comes back to a person and says, I'm really sorry for what I've rendered, they don't tell about the forgiveness aspect. They only talk about the sin aspect of that person. ఎవరికి చెప్పరు. They will not tell మరి anybody. మొదటి విషయంలో నువ్వు 10 మందికి చెప్తున్నావు కదా, మరి వాళ్ళందరూ ఆ మనిషిని ఎలా చూస్తారు? But you have gone about telling to 10 different people about this person's character, but you're not told about the forgiveness aspect this person came and told. అప్పుడు పశ్చాత్తాపం పొంది నీ దగ్గరకు వస్తారు చూసారా, అతను గొప్పవాడవుతాడు, నీ వలన మిగతా వాళ్ళందరూ కూడా పాపంలోకి తోయబడతారు. The person who has come and apologized is a great person, but you and the people who have heard you all have become partakers of sin. మరి ఎక్కువ శిక్ష అనుభవించవలసి వస్తుంది. You have to face more నేను consequences. చెప్పకపోయినా కూడా అది ఆటోమేటిక్ గా జరిగే క్రియ ప్రపంచంలో అంతా జరిగే క్రియ. చెప్పడం వల్ల జాగ్రత్త పడతావు అంతే. Even if I don't tell, this is what is going to happen. But if I educate you, there is a possibility that you will take heed. తండ్రి దురాశలు నెరవేర్చడం అని అంటే నువ్వు అనుకున్నది నీ భర్త గాని భార్య గాని వినకపోతే నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో అదే తండ్రి దురాశలు. And this is the desires of the father, which is the devil. When people don't listen to you and to your opinion, your behavior becomes meaningless. ఎందుకంటే అతను నరహంతకుడు. Because he was a murderer. నరహంతకుడు అంటే ఒకరిని ప్రొవోక్ చేస్తున్నావు అంటే నువ్వు కత్తితో చంపేస్తున్నావు వాళ్ళని. When you're provoking somebody, you're taking a knife to kill నువ్వు that person. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ హృదయాన్ని నువ్వు చీల్చి పాడేస్తున్నావు అక్కడ, నీకు తెలియట్లేదు. When you're speaking rashly, you're actually murdering them. కాబట్టి నరహంతకుడై ఉండి అని ఉంది. And he was a murderer from the beginning. That's the devil. సత్యమందు నిలిచిన వాడు కాదు. And the devil does not stand in the truth. నీలో ఏ సత్యము ఉండదు, కానీ మిగతా వాళ్ళందరూ నీకు సత్యంగా కనిపించాలని నువ్వు కోరుకుంటావు. You don't have truth in you, but you want everybody else to be నువ్వు truthful దేవుళ్ళో towards you. సరిగ్గా ఉండవు, వాళ్ళు దేవుళ్ళో లేరు కదా, వీళ్ళు ఇలా లేరు కదా, వాళ్ళలా లేరు కదా అని అన్నావు చూడు, అదే నీ మీద సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. You don't have a good testimony in the law, but you tell others this person is not right in the sight of God. వాళ్ళ గురించి నీకెందుకు, వాక్యం నీ కోసం వచ్చింది, పక్క వాళ్ళ కోసం రాలేదని చాలా సార్లు నేర్పించి. I have been emphasizing why you bothered about other spiritual growth. You bother about yourself and your growth. కానీ వాడు అబద్ధం ఆడినప్పుడు ఇదే పాయింట్ తీసుకోండి. This is వాడు the point. This is వాడు the point that you have to take. అబద్ధమాడినప్పుడు తన స్వభావమును, అందుకునే ఎవరైనా మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా తన స్వభావంతో మాట్లాడతాడు. When they speak a lie, they speak with their own resources. That's the devil, and many people have the same characteristics. ఏమండి, 10 మందిని మర్డర్ చేసినోడు కూడా వచ్చి నీతిమంతుడుగా తన గురించి చెప్పుకుంటాడు తెలుసా? Do you know that a full-fledged murderer also will portray as if he's a very righteous person?
అవును, చాలా నీతిమంతులుగా చెప్పుకుంటాడు. They will talk as if they are very holy and righteous person. అంతే, అందరికీ తెలుసు వీడు తప్పు చేస్తున్నాడు అని తెలుసు, కానీ వాడు చెప్పింది నమ్మేస్తారు మళ్ళీ. They know about this characteristic of the person, but they tend to believe in his lies. అందుకే ప్రవర్తన ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా లేదా, ఇది ప్రపంచంలో ఎవరైనా వినొచ్చమ్మా ఈ మాట. This sermon can be heard by anybody, any person or any ఇందులో ఏమి denomination. మతం లేదు. There's no religion attached to it. నువ్వు ఏ విధంగా నిన్ను ప్రజెంట్ చేసుకుంటున్నావు, ఏ విధంగా నీ భార్య దగ్గర నీ దగ్గర సాక్ష్యం ఏంటి, నీ భర్త దగ్గర నీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది, చాలా మంది బయటకు చెప్పుకోరమ్మా, మనసులోనే ఉంటాయి. What is your testimony in your husband's mind and your wife's mind? Many people don't tell who you are. They have all the negative thoughts about అందుకే you. చెప్తాను, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏదైనా చెప్తే నమ్మొద్దు అని చెప్తాను. చాలా మంది మరుసటి రోజుకి ఇదే మాటలు వింటాను నేను. I've been emphasizing, don't listen to any gossip or any speech. But even after emphasizing, people next day come and complain that they heard. వాళ్ళు ఇలా అన్నారు, ఎవరికి ప్రాబ్లం చెప్పండి. Who is going to face the problems when వాళ్ళు you are complaining? చెప్పారు, నువ్వు జాగ్రత్త పెట్టుకున్నావు అనుకో, చెప్పిన వాళ్ళు అనుభవిస్తారు కదా, నీకెందుకు? When people have really spoken bad about you, they will face the consequences. Why are you caught up with that? నువ్వెందుకు నమ్ముతావు? Why are you believing in that? ఇవన్నీ బాగా గుర్తు పెట్టుకుంటావు, దేవుడి వాక్యం మాత్రం గుర్తుకు రాదు. You remember the insults rendered unto you, the humiliation, but you don't remember the word of God. ఎందుకంటే ఒకరు అబద్ధం చెప్పినప్పుడు ఎలాగ వాళ్ళ స్వభావాన్ని అనుసరించి మాట్లాడతారంట. When a person speaks a lie, he speaks with his own characteristics. నేను వెళ్ళాను అక్కడ లేదంట అన్న ఒక సిచ్యుయేషన్ ఉంటది. Let's say somebody says, I went there, but the person is not there. కానీ ఆ మనిషి స్వభావము డిఫరెంట్ క్యారెక్టర్ అనుకోండి. But imagine if this person has got a different mindset. నేను వెళ్ళాను, ఇంకా వాళ్ళు అన్నారు లేదు అనేసారు. I went there and they arrogantly said, we will not come. చూసారా, See the difference of the అక్కడ speech? నార్మల్ గా చెప్పుంటారు. That person would have said, I'm not in a వీళ్ళు position to come. నెగిటివ్ గా రిసీవ్ చేసుకుని మీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. And they receive negatively and come and put. కాబట్టి ప్రతి వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ స్వభావాన్ని అనుసరించి మాట్లాడతారమ్మా. Many people speak out of their own characteristics and resources. జాన్ 15:22 యోహాను సువార్త 15వ అధ్యాయము 22వ వచనము. నేను వచ్చి వారికి బోధింపుకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. అంటే నేను వచ్చి వాళ్ళకి బోధిస్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారనుకో, వాళ్ళ పాపం ఉండేది కాదు. If I had not come and spoken to them, they would have no sin. But now they have no excuse for their sin. ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు వినట్లేదు కాబట్టే వాళ్ళు పాపానికి పాపం కూర్చుకుని వెళ్ళిపోతున్నారు అని అర్థం. But since they are not listening, they are adding sin to sin in their lives. ఇక్కడ ఉజ్జి అదే పని చేశాడు. This is exactly what Uzziah also did. గర్వం వచ్చింది, చెడిపోయాడు. ఆ గర్వంతో దేవుడు మాటను కూడా పక్కన పెట్టాడు, వెళ్ళిపోయాడు, కుష్టి తెచ్చుకున్నాడు. He was arrogant, he was pride, and he displayed anger, and he did not heed the instruction by the priest, and he had to become leper. గర్వానికి తోడు కోపం. తర్వాత ఇది ఇప్పుడు బానే ఉంటదిలే, చక్కగా నీకు గర్వం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఏదో సాఫీగా జీవితాన్ని తీసుకెళ్లిపోతున్నావు. రేపు నీ పిల్లలు మొదలవుతారు చూడు, అప్పుడు దాని యొక్క కష్టం ఎలా ఉంటుందో మీరు చూస్తారు. అప్పుడు Your anger and pride will be good for a short living period, but then when your children start behaving the same way, then you will know. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూడండి, I will tell you one more aspect. జాగ్రత్తగా వినండి. Pay attention to this 2 point. Chronicles 26:19 ఒకసారి అందరూ చదవని చెప్తాను. రెండవ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 19వ వచనం. 2 Chronicles chapter 26 verse 19. I want every one of you to pay attention and read 2 Chronicles 26 జాగ్రత్తగా chapter verse వినండి. 19. Pay attention very keenly. 19వ వచనం. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. కదా, అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. The leprosy suddenly broke out on his forehead. మరి ఆ కుష్ఠరోగము, ఆ బాధ, కష్టము, దెబ్బలు తగిలించుకోవడం రాక ముందు ఏముంది? What was there before he was attacked with leprosy? ఆ గర్వం జ్ఞాపకం వచ్చిందా? Could he remember his pride? దేవుడు యాజకులు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయా? Was he able to pay attention to the warnings given by the priest? వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో జ్ఞాపకం వచ్చిందా?
Was he able to think the way he was thinking? కానీ కుష్ఠరోగం వచ్చినప్పుడు మాత్రము జ్ఞాపకం వచ్చింది, అయ్యో దేవుడు నన్ను ముత్తారు అని. The moment he was struck with leprosy, then he remembered God there. అంటే మీకు కష్టాలు వచ్చిన తర్వాత దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటారు, కష్టాలు పోయిన తర్వాత దేవుడి మీద నిందలు వేస్తారు. అయితే Do you want to remember God when you're afflicted, and when you're having affliction, you want to blame God? నేను చెప్పకపోతే పర్లేదు మా, నేను చెప్పకపోయినా ఇది జరిగేది, నేను Whether చెప్తున్నా. I tell you or not, this is what is going to happen to many. ఎందుకు చెప్తున్నా? But why am I telling this? నా వాళ్ళని నేను కాపాడుకోవాలి, I నా can- వాళ్ళని నేను రక్షించుకోవాలి. I can save the people who want to give importance to the word of God. 20వ వచనం చూడండి. Read verse 20. 20వ వచనము. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులు అందరూ అతని వైపు చూడగా చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను కనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తను మొత్తినని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. ఎవరు త్వరపడ్డారు? Who was eager to get out? మరి ఆ రౌద్రముతో కోపముతో యాజకులను కూడా పక్కన పెట్టి గర్భంతో లోపలికి వెళ్ళిన మనిషి యెహోవా మొత్తనని భయపడి త్వరగా బయటకు వచ్చాడంట. When pride was displayed, anger was displayed, when he was showing reaction to the priest, he knew that the Lord had struck him and he was eager to get out of that place. ఎందుకమ్మా కష్టాల్లో పడిన తర్వాత అలా చేయకుండా ఉంటే బావును, ఇలా మాట్లాడుకుని ఉంటే బావును? ఎందుకు ఆ డైలాగ్స్ అప్పుడు మాట్లాడుకుంటారు? అదేదో ముందే మాట్లాడుకోవచ్చు కదా. When you face the consequences, why should you remember your sins and all? Is it not good for you to render before that? ఆ బాధ కష్టాలు Are you తట్టుకోగలుగుతారా? really having the ability to forbear? మనుషులు బ్రతుకుని ఉన్నప్పుడే వాళ్ళని అక్నాలెడ్జ్ చేయాలి. Acknowledge and appreciate the people when they are alive. బ్రతుకున్నప్పుడు భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరండి, Whether it be husband or wife, appreciate them. పేరెంట్స్ అయినా సరే, Let it be parents or anybody. పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి తగ్గట్టు వాక్యం వింటారు, భార్యలు ఏమో వాళ్ళకి తగ్గట్టు వాక్యం వింటారు, భర్తలు వాళ్ళకి తగ్గట్టు వాక్యం వింటారు. Many parents or many husbands and wives, they want to listen to the word of God according to their చూసావా? convenience. వాక్యం చెప్పిందా తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలి, నువ్వు మర్యాద ఇవ్వట్లేదు, And immediately they will blame the wife and say, see, you have to give importance to ఆ the విధంగా husband. తీసుకుంటారు. They will only speak only their భర్త convenience. ఏమంటారు, ఇదిగో తగ్గించుకోమని ఉంది కదా, నువ్వు తగ్గించుకోవట్లేదు. And the husband will say, see, you have to submit to your husband, you are not submitting. అలాగే వాక్యం వినేటట్టయితే ఈ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ This కాదు, నేను place is చెప్తున్నా. not the place for you when you want to target somebody else. ప్రతి వారు చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఈ వాక్యం వచ్చినప్పుడు నేను ఈ విధంగా ఉండకూడదు అని నేర్చుకునేటట్టయితే మీరు ఇక్కడ ఉండగలుగుతారు. Every person, small or big, anybody should hear that the word of God is for them, not for somebody else. కాబట్టి ప్రతి విషయంలో కూడా బ్రతుకున్నప్పుడే వాళ్ళని అక్నాలెడ్జ్ చేసి వాళ్ళని చూసుకొని పోయిన తర్వాత వాళ్ళు అలా ఉండేవారు ఇలా ఉండే దేనికండి ఎవరు వింటారు? When a person is alive, give importance to him and acknowledge him, not when he dies. ఎవరు వింటారు? Who is going to hear ఓసారి you? ఊహించుకోండి, లేనప్పుడు ఎలా ఉంటుందో. Imagine if the person is not there in your life. లేనప్పుడు ఊహించుకోండి అమ్మా. Imagine somebody who's dear to you and you're complaining is not there in your life anymore. దేవుడు చక్కగా వాళ్ళని మారుస్తున్నప్పుడు, దేవుడే వాళ్ళకి మార్చుకోవడానికి సమయం ఇస్తున్నప్పుడు నువ్వెందుకు ఇవ్వవు? When God is giving them chance and time for them to change, why are you not? నువ్వెందుకు మార్చుకోవు? Why are you not patient? ప్రతి మనిషి ఎదుటి వాళ్ళు మారాలని కోరుకుంటారు కానీ నేను మారాలని కోరుకోరు. అదే పెద్ద ప్రాబ్లం The మనుషులు. biggest problem in people is they want others to change, but they don't want to change. తప్పు ఉండొచ్చు, లేదని నేను అంటలేదు. I know everybody has, నీ ప్రవర్తనని Limitations. బట్టి వారిలో మార్పు నువ్వు చూడొచ్చు కదా. but because of your behavior, you can change the other నువ్వు person. అలా ఉన్నావు అందుకే నేను ఇలా ఉన్నా, నువ్వు అలా మాట్లాడవు అందుకని నేను ఇలా చేశాను, సరిపోయిందా? టిట్ ఫర్ టాట్. But many people want to say tooth for tooth and eye for you because you're like this, even I'm like that. ప్రాబ్లం ఎవరికి వచ్చింది? But who had to face the కుష్ఠ ఎవరికి consequences? వచ్చింది ఇక్కడ? Who got leprosy? వచ్చిన తర్వాత అప్పుడు జ్ఞాపకం తెచ్చుకుని అయ్యో దేవుడు మొత్తాడు. మరి కోపంతో గర్వంతో లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు జ్ఞాపకం రాలేదా? You could not remember God when you were furious and having pride, and when you were struck, then you want to remember God. కదా, కోపం ఉన్నదని గుర్తించలేకపోయాడు. మరి అప్పుడు He could not even recognize that he had pride and anger. గర్వం అతనిలో ఉందని He could గుర్తించలేకపోయాడు. not recognize that pride entered into him. దేవుని ఆశ్రయించిన కాలం వర్దిల్లాడు. మరి And as far as he was seeking the Lord, he was blessed. దేవుడు విడిచిపెట్టాక ఎవరు గుర్తించరు. And when God, people will not recognize God. గుర్తించలేరు. దేవుడు విడిచిపెట్టారని ఎప్పుడు గుర్తించగలుగుతారు తెలుసా? You know, when people know that God has deserted వాళ్ళు them, అనుకున్న పనంతా వెనక్కి వెళ్తూ ఉంటారు చూసారు, అప్పుడు గుర్తుపెడతారు. when their blessings are going backward, then they will remember God. మేము బానే ఉన్నామంటారు, ఇంట్లోనే భయంతో ఉంటారు చూసారా, అప్పుడు ఆ భయంలో గుర్తుంటది దేవుడు ఉన్నారా లేదా. Many people say, we don't have any problems, we are well settled, but inside their heart they don't have peace, but they have fear. ఎప్పుడైతే వాక్యాన్ని తృణీకరిస్తారో, వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళు మారలేదు వీళ్ళ మారలేదు అని చూస్తారో, అప్పుడే వారిలో దేవుడు లేరని గుర్తుపట్టగలుగుతారు.
when there is no word of God in them, then they will remember that they are facing consequences. అప్పుడు లాస్ట్ కి ఎక్కడికి వెళ్తారు? Finally, where would they go? శాపగ్రస్తంలోకి వెళ్తారు. They enter into a state of దేవుడు curse. శపించరు. But actually, God doesn't curse నువ్వు them. ఏ విధంగా అభివృద్ధి పొందావో, ఎలా ప్రవర్తించావో ఆ ప్రవర్తన నిన్ను ఆశీర్వాదంలోనికి, అదే ప్రవర్తన శాపంలోనికి నడిపిస్తుంది. The way your behavior is after you're prospered can either lead you to blessings or push you into curse. It's all about your behavior. పశ్చాత్తాపం చాలా అవసరము. Genuine repentance is very ఇతనికి important. పశ్చాత్తాపడే అవకాశం యాజకులు ఇచ్చారు, The priest gave an opportunity for Uzziah to repent, కానీ విడవ వదలలేదు కదా. but he was so arrogant. సరే చూద్దాం, హీబ్రూ 6:4-8. Hebrews 6 chapter 4 verses 4 to 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 8 వచనములు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జింపబడి శాపము పొందదగిన అగును, తుదకది కాల్చివేయబడును. చూసారా, దేవుడు శపిస్తారేంటి? Many people say, will God curse indeed? దేవుడు శపించరు. God doesn't curse. దేవుడికి ఏమి కోపం రాదు. God will not have ఇదిగో anger. ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఆ ప్రవర్తనను బట్టి కోపం వస్తుంది. But your behavior, which is wrong, will lead you into curse. దేవుడేమి శాపం ఇవ్వరు. God will not curse. ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో నువ్వు వెళ్ళి శాపంలోకి వెళ్ళి పడుతున్నావు. You fall into various curses because of you going away from the word of అందుకే God. ఎవరైనా అంటే నువ్వు నన్ను శపిస్తావు, అయితే నేను నిన్ను శపిస్తానని మొదలెడతారు. Many people want to retaliate people with cursing. దానికి ఏమన్నారు? శపించడం నీకు ఇష్టం కాబట్టి శాపం నీ మీదకే వస్తుంది, దీవించడం నీకు ఇష్టం లేదు కాబట్టి నీకు దీవెన ఉండదు. That's the reason the word of God says you didn't like to bless, that's why you're not got blessing. You love to curse, that's why cursing is there upon your ఇక్కడ life. చూసారనుకో, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. When the ground soaks up the falling rain and bears a good crop for the farmer, it has God's blessing. కదా, వాక్యము మీ మధ్యలోకి ఇలా వెదజల్లుతుంది. The word of God, which is the seed, is the word of God is just sprayed అది in your life. ఏదైనా ఇది నాకే అని నువ్వు తీసుకున్నావంటే ఇదిగో ఇలా ఫలించి ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటావు. When the word of God in the form of seed is coming upon your life, receive it and then you will receive అలా God's blessing. తీసుకోకుండా ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు ఇలాగేనా, ఎప్పుడు ఇలాగే మాట్లాడతారా, ఎప్పుడు సరిదిద్దడమేనా అని అనుకుంటున్నావు అనుకో. But when you don't receive the seed, which is the word of God, and keep on complaining every time, it's కదా. complaining every time, it is rebuke every time, it's అంటే chastening. నువ్వు పలుకుతున్న చూడు, ఆ పలికిన దాంట్లోనే నీ గచ్చ పొదలు ముళ్ళ పొదలు రేగుతూనే నువ్వు ఇలా మాట్లాడతావు. And that means you are having thistles and thorns in your life because you are not receiving the word that is coming to your అది life. పెరిగింది, మరి నీ నెత్తిలో ఈ పిచ్చుకల గుడిలో పెరిగింది. అది It is you who has brought this thorns and thistles and it has become useless. పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి, నువ్వు మాట్లాడే మాట పనికి వచ్చేదా పనికి రానిదా ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా. The words that you speak, is it useless or good? You have to recognize. ఒక పాజిటివ్ అయినా ఒక నెగటివ్ అయినా వాక్యంలో నుండే తీసి చెప్తున్నాను. ఇందులో ఏం నేను కథలేమి కలపలేదు కదా. I am not mixing a story. I'm speaking from the word of God, that which is good and that which is going to cause అందుకే bad. బెరియన్ సంఘస్థుల్లాగా ముందుగానే మీతో చదివిచ్చేస్తున్నాను ఇక్కడే. Even before the Bereans can go back to home and read, I'm making you to read the word of మీరు God ఇక్కడే here while you're చదవండి. hearing. Read it here while you're hearing. ఇక్కడే చదివారనుకో, వాక్యం నేను ఏం చెప్తున్నాను అన్నది మీకు I'm అర్థమవుతుంది. making you to read the word of God here, not when you go out to your home. మరి అది మీరు చదివినప్పుడు అది పాజిటివ్ ఉన్న నెగటివ్ ఉన్న దేవుడు వాక్యం కదా అని నువ్వు తీసుకున్నావు అనుకో, అంటే వర్షము గాని అభివృద్ధి గాని ఆశీర్వాదం గాని నీ కోసమే వచ్చింది అని అర్థం అక్కడ. That means whether it is rain or whether it is storm, everything will come to you depending upon you. అయితే ముండ్ల తుప్పలు గచ్చ పొదలు అని అంటే ప్రతి ఇలాగే మాట్లాడతారా, ఇలాగే చెప్తారా అని ఈ విధంగా నెగిటివ్ గా వెళ్ళారనుకోండి, అంటే వాక్యం ఉన్నా కూడా లేనట్టు మాట్లాడతారు.
When people say every time the word of rebuke, every time there is always correction, these people are meant like to have thorns and thistles in their lives. మరి వెంటనే ఒక్క రోజులో మార్పు వచ్చేస్తుందా? Do you think people can change in a day? వెంటనే ఒక్క రోజులో రిసీవ్ చేసుకుని వెళ్ళి మార్చేసుకుంటున్నారు. But you are saying I have changed over a day. Is it possible? మరి ఆ మార్పు వచ్చేటట్టయితే ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి మరి? Then where did this speech come from? మరి రాదు కదా మరి. ఈ గచ్చ పొదలు ఎక్కడి నుంచి వచ్చింది? ముళ్ళ పొదలు ఎక్కడి నుంచి వచ్చాయి? Where did this thistles, thorns, and briars come from? మరి ఆ మాటలు పనికిరానిది కదా. You have spoken. That's where you got it. విసర్జింపబడి శాపము పొందదగినది అనంటే నీ నోటి ద్వారా నీ సొంత ఆలోచన ద్వారా నీకు నువ్వే పడుతున్నావు, దేవుడితో ఎట్లేదు. And therefore you will be condemned, you will be burnt, and you are receiving the wrong thing. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి గర్వముతోను ఈగోతోను అన్ని పొందుకున్న తర్వాత కూడా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ గర్వంతో మాట్లాడుకుంటూ వెళ్ళారనుకోండి, ఈ విధమైన పరిస్థితి ఎదురవుతుంది. After receiving the blessings from God, and after you're prosperous and you're casual and you're arrogant, this is how will happen to you. కదా. మరి హిజ్కియా లాంటి గొప్ప భక్తుడు కూడా ఎలాంటి శోధనలోకి వెళ్ళిపడ్డాడో తెలుసు కదా మీకు. Hezekiah was a good devout Christian, good believer, but what happened at the end? హిజ్కియా యొక్క గొప్పతనం తెలుసా? You know the greatness about అతనిలో Hezekiah? గర్వం ఉన్నా కూడా వెంటనే దేవుడి తట్టు తిరిగాడు అతను. The moment he recognized his pride, he immediately turned towards God. దానినే హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు అని అర్థము. That's what letting go of the pride of his heart. చూడండి ఒక్కసారి తీయండి, జెర్మియా 26:14 and 15 తీయండి. జెర్మియా చాప్టర్ 26 వర్సెస్ 14 and 15. ఇర్మియా 26వ అధ్యాయము 14-15 వచనములు. ఇదిగో నేను మీ వశములోనున్నాను, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నింటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదకిని ఈ పట్టణం మీదకిని దాని నివాసుల మీదకిని నిరపరాధ రక్త దోషమును తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనుడి. అంటే నెక్స్ట్ వర్స్ కూడా చదవండి. 16వ వచనం వర్స్ 16. కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిది, ఈ మనుషుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. ఎవరండి ఇతను? మన దగ్గరకు వచ్చి ఎవరైనా వాక్యం విషయంలో గాని ఏదైనా సరే ప్రవర్తన విషయంలో గాని ఏదైనా ఒకటి నెగిటివ్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుడి గురించి కదా మాట్లాడారు, వాక్యమే కదా తీసి చెప్పారు అన్న ఆలోచన ఉందా? లేకపోతే వాళ్ళు చెప్పిన దానికి మీరు కూడా ఓకే అని చెప్పి వాళ్ళు చెప్పిన పాపములో పాలభాగస్తులు అవుతున్నారా? Are you discerning whether the people who have come to you are counseling according to the word of God, or are you listening to the negative counsel and becoming a partaker in their sins? సరే, ఈ పాయింట్స్ ఏంటో నేను అండర్స్టాండ్ చేస్తాను. I will just tell you in a better way. దేవుని యందు విశ్వాసం ఉంచి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి వచ్చాడు హిజ్కియా. Hezekiah was able to recognize his mistake and pride and arrogance and came to the presence of God repenting. దానికి అర్థం తెలుసా? You know what it means? పశ్చాత్తాపం అంటే అర్థం తెలుసా? Do you know what it means to repent? దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నాడు అని అర్థం. A genuine repentant heart is a person who will escape from the wrath of God that is coming upon him. తప్పించుకున్నాడు అంటే ఏంటి? What is the meaning of escaping? సరే, నేను మళ్ళీ చెప్తాను నేను. I'll repeat this again. అంటే హిజ్కియా కూడా గర్వంతో పడిపోయినా కూడా వెంటనే దేవుడి తట్టు తిరగడం జరిగింది. When Hezekiah had a fall because of the pride, he recognized and turned towards God. ఒకరు దేవుడి తట్టు తిరిగారు అంటే తన తప్పు తెలుసుకుంటేనే తిరుగుతారు, లేకపోతే తిరగలేరు. వాళ్ళు ఎంత పశ్చాత్తాపం పొందుకున్నా ఒకవేళ అని తాత్కాల్లో ఉంచవలసి వస్తుంది. When a man truly repents and identifies his mistake, only then he can turn towards God. Otherwise, the word called perhaps may be used. కానీ ఇతడు దేవుని సన్నిధిలో అతను తను తగ్గించుకుని దీన మనస్తత్వంతో తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొందుకున్నాడు. He was weeping bitterly, he was repenting genuinely, and he was acknowledging his mistakes. అంటే దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నాడు. He not only escaped from the wrath of God, రెండు, తన విశ్వాస జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. and he also established his spiritual prosperity. అంటే స్థాపించుకున్నాడు. He established it. అందుకనే జెర్మియా కూడా ఇతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. That's the reason even Jeremiah was talking about him. అంటే చూడండి, మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నామో మన పిల్లలు చూస్తూ ఉంటారు. మా నాన్న ఇలా ఉండేవారు, మా అమ్మ ఇలా ఉండేవారని మీ సాక్ష్యం నీ పిల్లలు లాక్కెళ్తూ ఉంటారు. Your children watching your testimony and your behavior, it all depends on how you behave. They will derive their character. ఇక్కడ జెర్మియా 26:14-15 ఇందాక మీరు చదివారు. You read Jeremiah 26 verses 14 and 15. ఇక్కడ జెర్మియా భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు.
Now Jeremiah was in a very difficult situation. ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా వాక్యానికి విధేయత చూపించాడు గాని అవిధేయత చూపించలేదు. He was not disobedient to the word of God even in difficult situation, but was obedient to it. చూడండి 16th వర్స్ మరలా చదవండి. 16వ వచనం verse 16. కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిరి, ఈ మనుషుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. ఏ సమాచారం ప్రకటించాడు అతను? What did this prophet say? కంఫర్ట్ వాక్యం ప్రకటించాడా? You think he spoke words of comfort? 14-15 చదవండి ఇప్పుడు. Read verse 14 and 15 now. 14-15 వచనంలో, ఇదిగో నేను మీ వశములో నున్నాను, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదకిని మీ ఈ పట్టణము మీదకి, మీ మీదకి, మీ పట్టణం మీదకి, దాని నివాసుల మీదకిని ఆ నిరపరాధ రక్త దోషము తెప్పించదురని నిస్సందేహముగా తెలుసుకొనుడి. ఎవ్వరు ఇది ఆలోచించరు. Nobody talks about this particular point. మాట్లాడేటప్పుడు ఆలోచించరు. When they speak, they don't think. నిందలు వేయడానికి ఆలోచించరు. When to blame, they don't think. ఇది నిజమా అబద్ధమా అన్నది ఆలోచించరు. They don't even want to know whether it's వాళ్ళు true or wrong. అనుకున్నది అది నిజమని నువ్వు అందరికీ చెప్పాలి. నువ్వు చెప్పినప్పుడు అందరూ ఓకే చెయ్యాలి. When you believe in the lie, you think it's the truth and you want everybody also to acknowledge to your lies. ఇది మనుషుల ఆలోచన, మనుషుల నైజం ఇది. This is how man thinks. కానీ అక్కడ ఇర్మీయా ఏమంటున్నాడు? But what మీరు నన్ను is చంపేయాలనుకుంటే చెయ్యండి, కానీ ఈ దోషం మీ మీదకి వస్తుంది. అలాగే ఎంతమంది దీన్నే తరతరాల శాపం అంటారు. Jeremiah is telling you want to kill me, but then the innocent blood will come upon you. This is the reason why many people are having ancestral curses upon అక్కడ their lives. కూర్చున్న కొంతమంది ఇతడు కరెక్ట్ గానే ప్రవచిస్తున్నాడు కదా, దేవుడి వాక్యానే కదా అతను తీసి పెట్టాడు అని కొంతమంది రియలైజ్ So అయ్యారు. the princes and the people and the priests and the prophets were saying, this man does not deserve to die, for he is speaking in the name of the Lord. ఆ రియలైజేషన్ లో మీరు అందరూ ఉండాలి. You have to come to that point of మీరు realization. ఉండాలి అంటే మీరు విన్న వాక్యము మీరు గ్రహించాలి. For that point to happen, you have to understand the word of God. సరే ఇప్పుడు చూడండి యాక్ట్స్ 5:34. Acts 5:34 అపోస్తల కార్యము 5వ అధ్యాయము 34వ వచనం. Acts chapter 5:34. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడినైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను. చూసారా, ఈ మనుషుల్ని అక్కడ ప్రకటిస్తున్నారు. Now here, this Gamaliel, the Pharisee, was telling, keep these people outside, these apostles outside for some time. ఈ అపోస్తలు అక్కడ ప్రవచించేది చూసి వాళ్ళందరికి కోపం వస్తుంది. The apostles' behavior was made others furious. అందులో గమలీయేలు అనే అతను వచ్చి వాళ్ళని అయ్యా కొంచెం సేపు బయట ఉండండి అని చెప్పి పంపించి ఆ ప్రజలతో But మాట్లాడుతున్నారు. among the council members was this Pharisee called Gamaliel. He said, keep this apostles outside, for I want to have a word with you. ఇప్పుడు చూడండి 38-39. Now read verse 38 and 39. 38-39 వచనములు. కాబట్టి నేను మీతో చెప్పుదునేమనగా ఈ మనుషులు జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచననైనను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వల్ల కలిగదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమి. అసలు మీరు వాక్యాన్ని గ్రహించకపోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఎవరి మీద మాట్లాడుతున్నారో ఆ మనుషులకి ఏమీ అవ్వదు, కానీ మీరు దేవుడితో పోరాడుతున్నారేమో ఒక్కసారి When you పరీక్షించుకోండి. don't have the word of God and you're speaking rashly against the man of God, you're not fighting against that man, but you're fighting against God. చూడండి ఇప్పుడు జెర్మియా 26:17. జెర్మియా చాప్టర్ 26:17 26వ అధ్యాయము 17వ వచనము. మరియు దేశమందుల పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. యూదా రాజైన హిజ్కియా దినములలో మొరాష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనుల అందరితో ఇట్లు ప్రవచించుచు వచ్చెను. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలుగగును, మందిరమున పర్వతమును అరణ్యములను ఉన్నత స్థలముల వలె అగును. నెక్స్ట్ అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయిన యూదా జనుల అందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా. మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదకే గొప్ప కీడు తెచ్చుకొందుము అని చెప్పిరి. చూసారా, ఇప్పుడు చెప్పిన వాక్యం అదే.
ఆ కీడు రాకుండా మనం జాగ్రత్త పడాలి. The word primarily is to ensure that you don't fall into that calamity. హిజ్కియా కాలంలో కూడా ప్రవచించాడు, కానీ అతను జాగ్రత్త పడ్డాడు కదా. When the prophet came and told Hezekiah, he took that warning seriously. పశ్చాత్తాప పడిన వెంటనే ఆ కీడు అతని మీదకి రానివ్వకుండా, వాళ్ళ కుటుంబం మీదకి గాని, రాజ్యం మీదకి గాని, ప్రజల మీదకి గాని రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. When there was genuine repentance in Hezekiah, he ensured that he was saved and even his children were saved. వాక్యం ఇప్పుడు కూడా మీకు అదే చెప్పేది. రాబోయే కాలంలోను ఈ కాలంలోను ఎటువంటి కీడు ఆపద మీకు రాకుండా ఉండకూడదని వాక్యం ఇలా వస్తది. The word is coming to you primarily so that you will take heed and you will protect yourself, but మరి not go and fall into trouble. విన్నవారికి కోపం వచ్చింది కదా. But to the people who are hearers, they were upset ఇతను and furious. మరణానికి పాత్రుడు అని కొంతమంది పలికారు. And some people said this man deserves death. ఎందుకన్నారు ఆ మాట? Why did they say that? ఇదిగో ఈ కీడు మీ మీదకి రాబోతుందని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పడం వల్ల వాళ్ళ కోపం వచ్చింది. And they were upset because the prophet was speaking the word of God as it is. అంటే ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు అంటే నువ్వు జాగ్రత్త పడు, నువ్వు బయటికి రా అని చెప్తున్నట్టే గాని అక్కడ ఈగో గర్వం ఉందనుకోండి, ఈ విధంగా ప్రవర్తిస్తారు Ego and arrogance will prevail when you neglect the words of a prophet. కదా. Exodus 32:14. ఎక్సోడస్ 32:14 నిర్గమకాండము 32వ అధ్యాయము 14వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 32:14. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే మీరు పశ్చాత్తాపముతో ఆ ప్రవచనం విషయంలో భయపడి జాగ్రత్త పడి మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకుంటూ దేవుడి తట్టు తిరిగితే ఆ కీడు అన్నది రానివ్వకుండా దేవుడు ఆపుతానని చెప్తున్నారు. When you truly repent, God will ensure that you will not be harmed. కదా. తగ్గించుకొనుడా అంటే నాకు యోషియా ఒక్కడే గుర్తుకొస్తాడు. I remember Hosea, the way he was humbling himself. అంటే వాళ్ళ ప్రజల మీదకి గాని రాజ్యం మీదకి గాని ఒక భయంకరమైన ప్రమాదం రాబోతుంది అని అంటే వెంటనే పశ్చాత్తాపంతో ఆ ప్రమాదం నుండి బయటికి రావడం అన్నది జరుగుతుంది. When there was a calamity about to struck that particular land and city, he was repenting and turning towards God. చూడండి 2 Chronicles 34:27. 2 Chronicles చాప్టర్ 34:27 రెండవ దినవృత్తాంతంలో 34వ అధ్యాయము 27వ వచనము. నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చెదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. మీరెవ్వరు కన్నులారా చూడరు. వాక్యము ఎప్పుడు ఏ విధంగా వచ్చినా రిసీవ్ చేసుకున్నారు అంటే ఎటువంటి ప్రమాదమైనా సరే మీరు కన్నులారా చూడరు. ఇది మాత్రం చెప్తున్నాను. This is about King Josiah. So is for us also. Your eyes will not see any calamity if you repent and turn towards God. హృదయ గర్వము లేని వాళ్ళే వాక్యం ఎలా వచ్చినా తీసుకుంటారు. A person who does not have pride in the heart will receive any sort of word, whether it's correction or punishment. అలా తీసుకున్నప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ రక్షించుకుంటూ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ బంధువులను కూడా వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. They will not only save themselves but also the people surrounding them. కదా. James 4:10. యాకోబు 4వ అధ్యాయము 10వ వచనము. జేమ్స్ చాప్టర్ 4:10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అంతే, తగ్గించుకుంటేనే హెచ్చిస్తారు. నువ్వు హెచ్చించిపోయావనుకో రంకెలేస్తున్నావా అని అంటారు. Humble yourself in the sight of the Lord and he will lift you up. Only when you humble, God will help you. అంటే నువ్వు ఏ విధంగా అభివృద్ధి పొంది నువ్వు ప్రవర్తిస్తున్నావు అన్నది చెక్ చేసుకోండి. You need to check the way you're being prosperous and how you're behaving. అది పరీక్షించుకున్నాక ఇప్పుడు మీకు ఒక ఆప్షన్. నువ్వు హృదయ గర్వాన్ని నీ ఈగోని పక్కన పెడుతున్నావా లేదా అన్నది నీ చేతిలో ఉంది. It is an option whether you're letting go of your ego or you're still arrogant. నువ్వు అలా పక్కన పెట్టావు అనుకో నువ్వు మరలా ఇంకొక స్థాయికి వెళ్ళగలుగుతావు. If you let go of your ego and pride, you will go to the next level. అప్పుడు నువ్వు నడిచే ప్రతి మార్గము దేవునికి తెలుస్తూనే ఉంటుంది. Then God will know your next move on every way. Job 23:10. జోబ్ 23:10. యోబు 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఏముంది ఇక్కడ? నిన్ను పరీక్షిస్తేనే
నువ్వు చక్కగా తయారయ్యి దేవుడి చేతుల్లో పాత్రలా ఉండగలుగుతావు. You will be coming forth as gold only when you are tested by the Lord. ఆ శోధన ఎందుకు తెలుసా? You know why the test is coming? నువ్వు ఓవర్కమ్ చేయాలని, To overcome that weakness of కోపాన్ని yours. ఓవర్కమ్ చేయడం, You need to overcome the anger. ప్రతి విషయాన్ని ఓవర్కమ్ చేయడం. You need to overcome every నీ aspect of your life. బలహీనతలన్నీ రాసుకో. Write down all your weaknesses. ఇది నన్ను పరిపాలించకూడదని పలుకు. Write down all your weaknesses and say that these weaknesses should not నువ్వు పలికి దాని మీద నిలబడ్డావు అనుకో, అప్పుడు సువర్ణము వలె కనబడతావు. When you overcome your weaknesses with a determined mind, that you will transform yourself as gold. అంటే తన గురించి దేవుడు పట్టించుకుంటున్నారు కాబట్టి ఈ మాట నీ దగ్గరకు వస్తుంది. And God is very particular about you, concerning you. That's the reason the word ఎంత is coming శ్రమ to you. కలిగినా ఆయన నా నుండి వేరు కాడని దేవుడికి తెలుసు అని ఇక్కడ యోబు పలుకుతున్నాడు. Job very clearly knew that God was there with him. ఎప్పుడు దేవుడు యోబుని వదలడన్న గట్టి నమ్మకం ఉంది అక్కడ He యోబుకి. knew very well, Job knew very well that God will not abandon him. సాతానికి యోబుని విడిచిపెట్టినా కూడా యోబు దేవుడు నన్ను విడిచిపెట్టలేదని పలుకుతున్నాడు చూడండి. And here Job was testifying that God did not abandon him. ఎందుకని? Why did he say that? ఆ పరీక్షలో అతని సువర్ణము వలె తీర్చిదిద్దబడ్డాడు When కాబట్టి, God tested him, he was transformed and he came తన forth as gold. సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు He కాబట్టి, was establishing his witness and తన testimony. మార్గాన్ని దేవుడి తట్టు తిప్పుకున్నాడు He కాబట్టి, turned his ways towards God. నోటితో కూడా పాపం చేయలేదు He did కాబట్టి, not commit any sin with his lips. హృదయంతో పాపం చేయలేదు He did not కాబట్టి, commit any sin with his heart. ఎటువంటి హృదయ గర్వం అతనికి లేదు There was కాబట్టి. no arrogance or pride in his కానీ heart. యోబు స్నేహితులు నీకు గర్వం ఉందని అన్నారు. But God told the friends of Job that they had pride. మరి దేవుడు యోబుని సాతానికి విడిచిపెట్టారు కదా, God handed over Job to Satan. మరి యోబు ఎలా చెప్పగలుగుతాడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదని? But how come Job was able to tell that God did not abandon? ఎందుకు తెలుసా? విశ్వాసం. It's purely because of his belief and ప్రతి- faith. ఈ ఇంట్లో విశ్వాసం కాదండి, బయట విశ్వాసం కాదు. It's not about your faith and faithfulness in your house or outside. ఈ విశ్వాసంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, గర్వం నుండి బయటకు వస్తావు, నింద వచ్చినా కూడా నిలబడగలుగుతావు. You will be humble, you will not display pride. Even if you're falsely accused and blamed, you will stand forth. అందుకే యోబు విశ్వాసం దేవుణ్ణి విడవనివ్వలేదు. Job's faithfulness did not abandon him from God. అంటే దేవుని పట్ల యోబుకు ఉన్న ప్రేమ విశ్వాసానికి ఒక పరీక్ష యోబు. Now God had a wonderful testimony about Job, about his test. ముఖ్యంగా దాని అర్థం తెలుసా మీకు? You know what it means? యోబు తన కష్టాన్ని తను అర్థం చేసుకున్నాడు. Job was able to understand his problems. నీ కష్టాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, ప్రతి వాళ్ళని అర్థం చేసుకోగలుగుతావు. If you understand your problems, you will understand every person. మరి క్రీస్తు కూడా శ్రమల ద్వారా కష్టం ఎదుర్కోలేదా? Did not Christ also had to go through various కదా? trials? 1 Peter 2:21 చూడండి. 1 Peter chapter 2 verse 21. మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మాదిరి ఉంచిపోయిన, మరి ఏది అక్కడ ఆ మాదిరి ఏది? For to this you are called, because Christ also suffered for us, leaving us as an example that you should follow his steps. So మరి what is that వాక్యం example? చెప్తుంది కదా మాదిరి ఉంచిపోయాను అని. ఆ మాదిరి ఉందా, గుర్తుందా నీకు? మీకు Are you following this example which Christ has left behind? ఆ మాదిరి మీకు ఉంచారన్నది గుర్తుందా? Are you believing that God has left our నీకు example? గర్వం వచ్చినప్పుడు ఆ మాదిరి గుర్తుకు రావాలి. When you are having the pride in your life, you should remember that నీ example. కోపం వచ్చినప్పుడు ఆ మాదిరి గుర్తుకు రావాలి. When you are having anger, you should remember the example నిన్ను of నువ్వు Christ. కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఆ మాదిరి గుర్తుకు రావాలి. When you're unable to control yourself, you need to మరి remember the మాదిరి example of Christ. ఉంచిపోయాను అని అన్నారు కదా, వేర్ ఇస్ దట్ మాదిరి? Where is that particular example that God has left behind? Jesus has ఎక్కడుంది left ఆ behind. అనుభవ జ్ఞానం? ఎక్కడుంది? Where is that example or experience? మరి వాక్యం చెప్తుంది కదా. Because the word of God says so. మరి నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటున్నప్పుడు నీ మాదిరి ఏంటో నీకు తెలియాలి కదా. You should know an example when Christ has నీ left us an కోపం example. ఏంటో తెలుస్తుంది, గర్వం ఏంటో తెలుస్తుంది, అరవడం తెలుస్తుంది, నోటుకొచ్చినట్టు మాట్లాడడం తెలుస్తుంది, అబద్ధాలు పలకడం తెలుస్తుంది. ఇవన్నీ గుర్తించినప్పుడు మరి ఆ మాదిరిని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవట్లేదు? You're able to remember your problems, your arrogance and pride. Why is it you're not able to remember the మరి example నువ్వు of Christ? చెప్తున్నావు కదా దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నావు కదా, At the same time, you're telling God is holy. దేవుళ్ళో తప్పు లేదని చెప్తున్నావు కదా. You're telling there is no mistake in మరి God. లేనప్పుడు నువ్వు ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నప్పుడు మరి నీలో కూడా అది ఉండకూడదు కదా. మరి Since you're believing in God, you need to have the same characteristics of కదా, Christ. నువ్వు దేనిని నువ్వు సిద్ధపరచుకున్నావో, దాన్ని ఎవరిని ఆరాధిస్తున్నావో దానినే ప్రకారమే నువ్వు నడుస్తావు. Whoever you believe or whatever character you believe, you want to follow in that way. నీ క్యారెక్టర్ ఏది మరి? What is your character? క్రీస్తు మాదిరిగా ఉంచినప్పుడు మరి వేరొక క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? Where did the other character creep in when you are following Christ? DNA టెస్ట్ చేయాలన్నమాట. అయితే
this has to be tested. మరి అంతే కదా, మరి మాదిరిగా ఉంచి వెళ్ళినప్పుడు ఆ మాదిరి కనిపించినప్పుడు ఏం చేయాలి? When that example of Christ is not in your life, what should we do? 22nd verse. Read verse 22nd. 22వ వచనం వర్స్ 22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మరి ఆయన నోట ఏ కప్పడమో కనిపించలేదు. మరి మన నోట ఎంతమంది మన కప్పడపు మాటలు దొరికిపోతున్నారు మరి చాలా మంది. Jesus Christ did not commit any sin, nor was any deceit found in his mouth. ప్రొద్దున What ఒక about మాట us? ఉంటది, సాయంత్రం ఇంకో మాట ఉంటది. We keep changing our speech. We are double tongued always. ప్రొద్దున ఒకలా మాట్లాడతారు, నేను అలా అనలేదు ఇలా అనుకున్నానని మళ్ళీ మాట And then మార్చేస్తుంటారు. they manipulate the word and justify it, saying, I did not mean that. I did not say that. మీరు ఇలా చెప్పేస్తారు కానీ వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటారు. కానీ వాళ్ళకు ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. But you might think that other people will forget, but actually they remember the way you speak. నువ్వు ఏ వాక్యం చెప్పినా ఒకరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అని అంటే, ఇదిగో ఇవన్నీ అడ్డుగోడలు ఉండటం వల్లే రిసీవ్ చేసుకోవట్లేదు. నువ్వు ఏదైతే ఇది తప్పు అని చెప్తున్నావో ఆ తప్పు నీలో చూస్తున్నారేమో చెక్ చేసుకోవాలి. When you are preaching and saying this is not right, people are checking whether you are doing that or not. These Kada. are the stumbling walls in your blessings. సరే 23rd verse చూడండి. 23వ వచనం వర్స్ 23. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. అవునా, మీలో ఉందా అలాంటివి? He did not retaliate when he was retaliated. Are you doing the same thing? నెక్స్ట్ వర్స్. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మరి న్యాయంగా దేవునికి అప్పగించుకున్నారు, అన్యాయంతో సాతానికి అప్పగించుకుంటే ఎట్లా ఉంటుంది? When he suffered, he did not threaten, but if you submit yourself to Satan, what shall we say? నువ్వు ఆ మాదిరి ప్రకారం నువ్వు నడిచావంటే దేవునికి అప్పగించుకుంటున్నావు. When you're walking according to the word of Christ, మరి then you are అన్యాయానికే protecting. ఇంపార్టెన్స్ ఇచ్చి, అబద్ధానికే ఇంపార్టెన్స్ ఇచ్చి, చెప్పుడు మాటలకే ఇంపార్టెన్స్ ఇచ్చి నీకు విలువ ఇవ్వలేదని అనుకుంటున్నావు అని అంటే మరి అన్యాయంగా ఎవరికి అప్పగించుకుంటున్నావు? Whom are you submitting therefore according to your life? నేను చెప్తున్నాను కదా, ఇదిదో చెప్తుంది అనుకోకండి. Don't just neglect these words. నేను చెప్పకపోయినా వెనకాల అదే జరిగేది. Whether I say it or not, this is what is going to happen to చెప్పడం everybody. వల్ల నువ్వు ఆపుకోవచ్చు. But when you are educated, you can stop yourself from అంతే కదా, the curse. ప్రొద్దున్న కరెంటు ఉండదు, నీళ్లు లేవు, మీరు ఇప్పుడే పట్టుకోండి అని అంటే గ్లాసును కూడా వదలరు మీరు. When somebody says your current is not going to be there, electricity will not be there, you will ensure that all your cans and even the glasses are full. కదా, అలాగే ఇది కూడాను. Same is this also. అటువంటి పరిస్థితులు మీ దగ్గరికి రాకుండా జాగ్రత్త పడమంటే ఆ తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటారు Why do you want to neglect and ignore and then postpone your decisions? కదా. హీబ్రూ 13 verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపులకు ఆయన యొద్దకు వెళ్ళుదుము. నెక్స్ట్. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోవచ్చున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చెయ్యుదుము. అంతవరకే. అంటే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఎవరి కోసము? ప్రజల్ని పరిశుద్ధం చేయడానికి. కానీ ఎక్కడ కనబడుతుంది? ఆలోచనలో పరిశుద్ధత లేదు, హృదయంలో పరిశుద్ధత లేదు, మాటలో పరిశుద్ధత లేదు, ఆఖరికి చూపులో కూడా పరిశుద్ధత కనిపించట్లేదు. Jesus also, to sanctify the people with his own blood, suffered outside the gate. But where is your sanctification? కదా. 17th verse చదవండి ఇప్పుడు. Read verse 17 now. 17వ వచనము. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలో కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మిమ్మల్ని ఏమి దొంగతనం చేయమని నేర్పించట్లేదు కదా. Obey to those who rule over you and be submissive, for they watch out of your souls. We're not telling you to steal or do something wrong. గొడవలు పెట్టుకోమని నేర్పించట్లేదు కదా. We're not telling you to go and pick up a fight. ఈ విధంగా రిటాలియేట్ చేయమని నేర్పించట్లేదు కదా. We're not telling you to retaliate or revile. మంచి అయినప్పుడు లోబడి ఉండటం చాలా మంచిది. So it is good for you to be good. ఏ విషయంలో లోబడమంటున్నాం? In what way are we telling you to humble? మీ పరిస్థితులను బట్టి మీ విషయాలనే మీకు అడ్వైస్ ఇచ్చి దానికి లోబడి ఉండమని చెప్తున్నాం. We are giving you advice so that it is going to do good to you and to your own welfare. లోబడి ఉండడం అంటే మా పనులేమైనా చేయమని చెప్తున్నామా?
Now we're not telling you to submit for something which is wrong. మీకే మీ రాబోయే దినాలలో ఇంకా ప్రమాదాలు జరగకుండా ముందుగా జాగ్రత్త పడటానికి చెప్తున్నాం. We are telling you so that you will take heed that you don't fall into various struggles and troubles. చూడండి Psalm 17 verse 3 to 5. Psalm 17 verses 3 to 5 కీర్తనలు 17వ అధ్యాయము 3 నుంచి 5 వచనంలో రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానారలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు. ఇది ఇందులో మీరు ఉండాలి. You should be in this type of testimony. ఇందులో ఉండాలి మీరు. అందుకనే మీ హృదయ ఆలోచనలు జాగ్రత్త అని చెప్తున్నాను నేను. That is the reason the thoughts of your heart or your mind should be very careful. మీరు ఆ ఆలోచన రాకుండా ఉండటం కష్టం అనుకున్నారు చూసారా, అదే ఈజీని కష్టం అనుకుంటున్నారు మీరు That thought can be avoided, but you are thinking it's difficult. కదా, అదే ఈజీ. ఆ ఆలోచన రాకుండా మీరు జాగ్రత్త పడతారు చూసా, అదే ఈజీ మీకు. When you take extra care to not to entertain that thought, that is easier. మీకు ఆ పవర్ ఉంది, దేవుడు ఆ శక్తి ఇచ్చారు. God has given you the power and the ability. Psalm 66 verse 10. Psalm 66 verse 10 కీర్తనలు 66వ అధ్యాయము 10వ వచనము దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. నిన్ను పరిశీలించి పరిశోధించి పరీక్షిస్తేనే మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందగలుగుతారమ్మా. You can be spiritually rich and prosperous and have abundance only when you are tested and examined. ఈ టెస్ట్ లో నేను వాక్యంలో చెప్పాను, మీకు వచ్చే ఆ పరీక్ష శోధన అని ఎప్పుడు తెలుసా? మీ ప్రవర్తనను బట్టి, మీ ఆలోచన విధానాన్ని బట్టి నువ్వు పరీక్ష రాస్తున్నావా కాపీ కొడుతున్నావో తెలుస్తుంది. By the way you think, you will know whether you are being tested or are you copying. చూడండి Psalms 139 verse 1. Psalms 139 verse 1 కీర్తనలు 139వ అధ్యాయము 1వ వచనము యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అంతే. Oh Lord, you have examined my heart and know everything about me. దేవుడు నిన్ను గూర్చి తెలుసుకుంటేనే నువ్వు ఇక్కడికి వస్తావు. You wanted to know more about God. బయట సంగతి నాకు తెలియదు, I do not know about others. ఇక్కడికి వచ్చిన వాళ్ళ సంగతి మాత్రం చెప్తాను. I'm talking about the people who are coming over here. ఆ పరిశోధించి నీ ఫ్యూచర్ లో నువ్వు ఎలా ఉండగలుగుతావు, నీకు ఆ ఎబిలిటీ ఉందా, మార్చుకునే ఎబిలిటీ ఉందా, నిలబడే శక్తి ఉందా లేదా అని పరిశీలించి నీ హృదయాన్ని పట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది. It all knows about your ability and the way you think you're coming over here. సెకండ్ వర్స్. 2వ వచనము నేను కూర్చున్నట్టు నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. గుర్తు పెట్టుకోండి, అది రాకముందే, even before my thoughts can come, you know that what is going to come. అన్నామనుకో మరి తెలుసు కదా, మరి ఎందుకు ఆపలేదు? And you should not say he knows and why did he not stop. చూసారా, ఆ తలంపు వచ్చినప్పుడు దాన్ని ఆపుకోవడం తెలియదు కానీ మరి తెలిసినప్పుడు ఎందుకు ఆపలేదు, ఇవి మాత్రం రెడీగా ఉంటారు చెప్పడానికి. When the thoughts coming, they're not able to stop, but instead they are blaming God why he is not stopping. థర్డ్ వర్స్ చూడండి. 3వ వచనం నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యల అన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవుడికి ఇవన్నీ తెలుసు అన్నది మీ మైండ్ లో ఫిక్స్ చేసుకుంటేనే మీరు వెళ్ళే మార్గం ఏంటో మీరు గుర్తించగలుగుతారు. When you fix in your mind and thoughts that God knows every aspect, even your thoughts, only then you will know where you're going. చూడండి Psalms 44 verse 18. Psalms 44 verse 18 కీర్తనలు 44వ అధ్యాయము 18వ వచనము మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. కదా, నువ్వు నడుచు మార్గము ఆయనకి తెలిసినప్పుడు ఆయన నడుచు మార్గం కూడా నీకు తెలియాలి. When you know the way of the Lord, he knows your way also. నువ్వు వెళ్ళేవే నీకు తెలుసు, నీ తప్పులు నీకు తెలుసు, నీ కోపం వస్తుందని నీకు తెలుసు, నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు నీకు తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు ఇవన్నీ నువ్వు చేసుకోలేకపోతే ఏం వస్తాయో దేవుడికి తెలుసు అన్నది కూడా నీకు తెలియాలి కదా. You should also know what consequences you're going to face when you know the way you're walking in your anger and your pride. You should also know the consequences, మరి isn't it? దేవుడు అంటున్నప్పుడు ఇవి కూడా నీకు తెలియాలి. When you want to know everything about God, you should know the దేవుడి consequences. తట్టు తిరిగి దేవుడు నాకు తెలుసు, నేను దేవుడిని ఆరాధిస్తున్నాను అని నువ్వు తెలిసినప్పుడు
నువ్వు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తే నీ ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. When you know about God, you will also know how to change according to God. లేదనుకో నీ ఆలోచన విధానంలో మతం ఉంటుంది. Otherwise, your thinking will be limited to religion. జాన్ 4:32. యోహాన్ సువార్త 4వ అధ్యాయము 32వ వచనము. జాన్ చాప్టర్ 4 వర్స్ 32. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదిముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ఆయనతో పాటు ఉంటూ, ఆయనతో పాటు తింటూ, ఆయనతో పాటు గొప్ప కార్యాలు చూసిన ఈ శిష్యులు కూడా ఆయన మాట్లాడిన మాట అర్థం చేసుకోలేకపోయారు అక్కడ. The disciples who are very closely associated with Jesus could not understand what Jesus was meaning. అందుకే ఆయన వాళ్ళ శిష్యులు వెళ్ళే మార్గం క్రీస్తుకు బాగా తెలుసు. That's the reason Jesus knew the way of the disciples. అందుకనే పాత నిబంధనలో తన వారు ఎవరో పరిశుద్ధులు ఎవరో నేడు యెహోవా చెప్తారు అని చెప్పి అక్కడ మోషే అని అన్నాడు. That's the reason Moses was speaking, telling that God knows who are his and who are not. ఇక్కడ క్రీస్తు ఏమన్నారు? ఎవరు నా దగ్గరకు వస్తున్నారో, ఎవరు రొట్టెల కోసం వస్తున్నారో, ఎవరు నా వాక్యం వినటానికి వస్తున్నారో నేను ఎరుగుదును అని అంటున్నారు. That's the reason even Jesus Christ says, who is coming for mere bread's sake and mere blessing's sake, and who are coming for transformation. చూడండి జేమ్స్ 1:12. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కదా, మీకు పరీక్ష వస్తుంది అంటే మీరు శుద్ధీకరింపబడుతున్నారు అని అర్థం. When the test is coming to you, that means you are actually getting cleansed. ఆ పరీక్ష బలపరచడానికి, పరిశుద్ధపరచుటకు సాధనంగా మిమ్మల్ని నియమించుకుంటున్నారు అక్కడ. That test is coming to you so that you will become as a strong weapon for God, and that test is coming to you. అదే నేను చెప్పింది, అబ్రహాముకు వచ్చింది, యోబుకు వచ్చింది అదే శ్రమ. That's what happened to Abraham, that's what happened to Job. మరి వాళ్ళు గెలిచారు కదా, But they overcame. మరి నేను మనిషిని అని అన్నారా వాళ్ళు అక్కడ? But did they say that we are mere humans? వాళ్ళకు దొరికిన సహాయాన్ని బట్టి దేవుడు నాతో ఉన్నారని చెప్పగలుగుతున్నారు అక్కడ. The help that they got, they were boldly able to say that God was with them. 1 Peter 1:7 చూడండి. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. 1 పీటర్ చాప్టర్ 1 వర్స్ 7. నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే మీ శ్రమలో, మీ కష్టంలో, మీకు బాధలో ఘనతే వస్తుంది కానీ మీకు ఘనహీనంగా మాత్రం మీరు ఉండరు. మీకు అవమానం కలిగే విధంగా దేవుడు ఉంచరు. Your test would be like a fire, but at the end you will only get praise, honor and glory, not to be pushed. మరి ఆ పరీక్ష సమయంలో నువ్వు శోధనకు తీసుకెళ్ళావు అనుకో, నీకు అపవిత్రతే ఉంటుంది, నీ ప్రవర్తన అందరికీ తెలిసిపోతుంది, నీ సాక్ష్యం అందరి మధ్యలో నాశనం But అయిపోతుంది. if you don't receive it as a test and consider that to be as a temptation, you will indeed be led by Satan and you will not have glory, honor. 2 Timothy 2:19. 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం. 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 19. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. మరి దీనికి ఏమని సమాధానం చెప్తారు? What shall we say to this particular verse? దేవుని యొక్క పునాది స్థిరంగా ఉంది, నిలకడగా ఉంది. The solid foundation of God always stands, having the seal. ప్రభువు తన వారిని ఎరుగును. The Lord knows those who are his. ఈ పాయింట్ ని మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకొని ఎగ్జామైన్ చేసుకోండి. Examine this point carefully and analyze it. మీకు అర్థమవుతుంది. You will know. తన వారు ఎవరో ఆయన బాగా ఎరుగుదును. అందరూ అనుకోవచ్చు నాకు దేవుడు తెలుసు అని అందరూ అనుకోవచ్చు. Everybody says and claims that they know God. అందరూ అనుకోవచ్చు. Everybody can think. కానీ వాక్యం లేకుండా దేవుడు అనుకున్నారు అని అంటే మాత్రము ఇదిగో ఆయనకి తెలుసు ఎవరు ఎలాంటి వారు అనేది. But without the word of God inside you, you can merely say that you know God. John 21:17. John 21 verse 17. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనము. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా
నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. చూసారా, ఎందుకు అడిగారు? నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడుగుతున్నారు? Why did the Lord ask Simon and to all of us, do you love me? మరి వాక్యము కూడా మీ దగ్గరికి ఇలాగ వస్తూ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా రిసీవ్ And చేసుకుంటున్నారు? the word of God is repeatedly coming to you. How are you receiving therefore? ఎందుకు ప్రేమిస్తున్నావా అని అన్నారు? Why did the Lord question, do you love me? నీలో ఓర్పు, ఓపిక, సహనము ఉందా లేదా అని పరీక్షిస్తున్నారు. The Lord is testing to see if you have patience, endurance, ఆయన and long ప్రజలను చూడగలుగుతావా, బోధించగలుగుతావా, సామర్థ్యత నీకు ఉందా లేదా అని పరీక్షించడానికి అన్నిసార్లు అడుగుతున్నారు. The Lord is testing you to see if you have the ability and the compassion to take care of God's children. కదా. 2 Kings 20:3. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. 2 Kings chapter 20 verse 3. యెహోవా యథార్థ హృదయునినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎందుకు ఈ పాయింట్ మళ్ళీ తీసాను తెలుసా? Why this point is again emphasized? నేను చెప్పిన ఆ ఫస్ట్ పాయింట్ లో మేలుకి తగినట్లు ప్రవర్తించారా లేదా అని పరీక్షించుకుని ఆ హృదయ గర్వాన్ని ఈ రోజు బయటకు పడేయాలని. Today, remove that pride which is your heart and behave as unto God's godliness. హృదయపూర్వకంగా ఈ మాట ముందు పెట్టి మీరు దేవుణ్ణి అడగాలి. With a wholeheartedness, you need to ask God. ఏదైతే నువ్వు ఓవర్కమ్ చెయ్యాలనుకుంటున్నావో వాటన్నిటిని ముందు పెట్టు. నేను దీన్ని అధిగమించాలి, నేను అధిగమిస్తానని దేవుడి దగ్గర ఒప్పుకోండి. Write down all your lack and your weaknesses and say that you need to overcome these. చూడండి, ఆదికాండము 18:19. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలిగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. దేవుడు ఏమన్నారు? నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఆ స్థాయిలో మీరు ఉండాలంటే హిజ్కియాలాగా ప్రార్థన చెయ్యాలి, పశ్చాత్తాపంతో దేవుడి తట్టు తిరగాలి, ఆ హృదయ గర్వాన్ని విడిచిపెట్టాలి. Like how Hezekiah turned towards the Lord and repented and removed the pride of his heart. And that's how verse 19 of Genesis 18 says, for I have known him. God should say about you also. నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని అంటున్నారు. The Lord is saying, for I have known him. నీ మార్గం ఆయనకి తెలుసు, అందుకనే ఆయన మార్గంలో నువ్వు ఉన్నావని గుర్తించి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నారు. The Lord knows your way and path, and God recognizes that you are in the right path, and then God will say, I know you. Zechariah 13:9. Zechariah chapter 13 verse 9. జకరియా 13వ అధ్యాయము 9వ వచనం. జకరియా చాప్టర్ 13 వర్స్ 9. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్టు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇది మీ ఎండ్ స్టేజ్ ఈ విధంగా ఉంటది. This is your end. This is your final stage. ఇది దేవుని ఇచ్చిన సాక్ష్యము. This is God's testimony. అంటే వెండిని తీసి శుద్ధపరిచినట్లు వారిని శుద్ధపరుచును అని అంటే నిన్న చెప్పాను చూసారా, ఏ విధంగా పరీక్షిస్తున్నారో, ఏ విధంగా నువ్వు ఓవర్కమ్ చేయగలుగుతున్నావా లేదా చూస్తున్నారో, ఇవన్నీ కూడా దేవుడు అనుమతిస్తూ ఉంటారు. God will allow certain things in your life to test you. వీటిని బట్టి నువ్వు ఓవర్కమ్ చేసావంటే నువ్వు ఏది ప్రార్థించినా తప్పక ఆ మొర ఆయన వింటారు. When you overcome and then you pray, God will bless you in all ways. లేకుండా ఆ మార్పు అన్నది లేకుండా ఉన్నారనుకో, వాక్యం చెప్తుంది కదా, పాపుల మనవి నేను వినను. When you don't change yourself, there's a verse which says God does not hear sinners. వాక్యమే చెప్తుంది. The book of John says that. కొంతమంది గురించి ఏమన్నారు? మీ ప్రార్థన పాపమవును గాక అని ఉంది వాక్యం. And to some of them God says your prayers will become a sin. ఎందుకు వచ్చింది ఆ మాట? Why that word came? ఎందుకంటే వారిలో మార్పును కోరుకోకుండా ఎదుటి వారిలో తప్పులు కనిపెట్టుకుంటూ వెళ్తూ ఆశీర్వాదం కావాలని ఆశిస్తున్న హృదయం ఉంది చూసారా, ఆ హృదయం ఉండటం వల్లనే వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా అది శాపానికి పాపానికి నడిపింపబడుతుంది. There is no transformation in their mind and their heart. That's the reason they have been led into sin and curses. Acts 2:21. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 21వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 21. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారు అందరూ రక్షణ పొందుదురు.
అని దేవుడు చెప్పుచున్నాడు. అప్పుడు ఆయన నామమును బట్టి ప్రార్థన ఎలా చేస్తారు? And it shall come to pass that whoever shall call upon the name of the Lord ఆయన shall be saved. నామమును బట్టి ప్రార్థనలో హిజ్కియా ప్రార్థన ఉంది. Hezekiah's prayer was like that. ఏ విధంగా నేను నడుచుకుంటున్నానో, ఏ విధంగా యథార్థంగా మార్చబడుతున్నానో, ఏ విధంగా నీ సన్నిధిలో ఉన్నానో అన్న ప్రార్థన అందులో కనపడుతుంది. The way that he was transforming himself according to the word of God clearly is displayed. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు అంటే ఏంటి? What is the meaning when you are praying according to the నీ name of the Lord? హృదయాన్ని మార్చుకొని, నీ ఆలోచనని మార్చుకొని, నీ నోటి మాటని మార్చుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు చూడు, నువ్వు దేవుడి నామమును ప్రార్థన చేస్తున్నావు. When you are changing yourself according to the word of God, you are changing your heart and your thinking, then you are praying in the name of the Lord. అప్పుడు ఆ రక్షణ ఎప్పుడు కూడా నీతో పాటు ఉంటుంది. ఆ రక్షణ నీకు కాపుదలగా ఉంటుంది. ఆ రక్షణ నిన్ను, నీ పిల్లలకి, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. Then that salvation will be established not only for you but for your generations. ఇది వర్తమానం కాదు, మీ జీవితం. This is just not a sermon but your life. నువ్వు విడుదల పొందుకున్న విధంగా నీలో ప్రవర్తన ఉందా? Are you really delivered and you are living according to it? ఒకరిలో ఈ తప్పు కనిపించేటప్పుడు నాలో ఈ తప్పు ఉంది కదా అని ఎవరైనా ప్రశ్న వేసుకోగలుగుతున్నారా? When you are finding fault at others, are you able to identify your own? ఎప్పుడు కూడాను ప్రతి విషయంలో నీ భర్తని నువ్వు పాయింట్అవుట్ చేయడం కన్నా నువ్వు మార్చుకో. Instead of finding fault at your husband, you identify yours and అంటే change. నువ్వు మార్చుకో అని అంటే అది నువ్వు మార్చుకుంటూ నీ భర్తలో మార్పు నువ్వు తీసుకురావచ్చు. When you change yourself, you can see the transformation in your husband. అలాగే భార్యకు కూడా వర్తిస్తుంది. The same thing is applicable to the wife. నువ్వు మార్చుకోగలుగుతావు. You are able to change yourself. ఎందుకంటే మీరు విన్న వాక్యము ఊరికే కూర్చునే వాక్యం కాదు, అది Because- పరిగెత్తుకుంటూ వెళ్ళే వాక్యము, అతి వేగంగా పరిగెత్తుకుని వెళ్ళే It is వాక్యం. just not mere words of man, but the word of God. It will travel very fast in your lives. హృదయ గర్భాన్ని విడిచిపెట్టి దేవుడి తట్టు తిరిగి ఒకరినొకరు లోబడి ఉండటము దేవుడి చిత్తమై ఉన్నది. Leave the pride of your heart and submit to one another, and this is the desire and the will of God. ఈ విధంగా వెళ్తే నువ్వెవరో దేవుడికి తెలుస్తుంది. If you go like this, then God will know who you are and will నీ recognize you. పిల్లల్ని బట్టి నువ్వెవరో తెలుస్తుంది. And your children also will know you నీ who you are. తరాలను బట్టి నువ్వెవరో దేవుడు ఎరిగి Even ఉంటాడు. your children and generation will know who you are. ప్రార్థన చేసుకుందాం. Let us therefore pray.